విస్తరణ విద్య ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి చూద్దాం. సో ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్లో ఇంట్రడక్షన్, అలాగే దాని తాలూకు కాన్సెప్ట్ అండ్ మీనింగ్, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అంటే దాని తాలూకు డెఫినేషన్ అలా అని ఇచ్చారు. దానికి సంబంధించినంత వరకు ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఇంతకుముందే మనం చూడడం జరిగింది విద్య అంటే ఏంటి, అలాగే నియత విద్యకి విస్తరణ విద్యకి ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏంటనేది కూడా చూశారు. సో దీంట్లో మనం ఏంటంటే విస్తరణ విద్య అసలు కాన్సెప్ట్ ఏంటనేది చూస్తాం. అసలు ఏంటి, ఎందుకోసం దీన్ని పెట్టారు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఎక్కడెక్కడ మొదలు పెట్టారు ఏంటనేది అంతా కూడా దీంట్లో మనకు ఉంటుంది. సో ఉపోద్ఘాతం ఒకసారి చూడండి. ఇంట్రడక్షన్. అభివృద్ధి చెందిన దేశాలు కానీ చెందుతున్న దేశాలు కానీ ఏ విధమైన ఏ దేశమైనా తాము అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి సుసంపన్నులు కావాలని ప్రయత్నం చేస్తాయి. ఈ అభివృద్ధి సాధించడానికి అభిలషణీయమైన మార్పు చాలా అవసరం. అంటే విద్య. ప్రకృతిలో మార్పు సహజమైనది, కానీ ఈ మార్పు సరైనదిగా మరియు సరైన దిశ వైపు ఉండాలి. ఈ మార్పు ఒకవైపు శాస్త్రీయ జ్ఞానాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని ఉత్పన్నం చేసేదిగాను, మరొక వైపు అనుభవపూర్వకంగా ఉపయోగపడేటట్లు ఉండాలి. అంటే ఈ మార్పు పరిశోధన మరియు విస్తరణల మీద ఆధారపడి ఉన్నది. ఈ విధంగా పైన సూచించిన 3 ప్రక్రియలు ఒకదానికొకటి అనుబంధంగా పనిచేసి గ్రామీణాభివృద్ధికి తోడ్పడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు రూపుదిద్దుకోవాలి. సో ఈ ఉద్దేశంతో ఈ విస్తరణ విద్య అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. అభిలషణీయమైన మార్పు అని చెప్పుకున్నాం. విద్య అనేటప్పటికీ దాని డెఫినేషన్ మనకి తెలుసు. వ్యక్తులలో అభిలషణీయమైనటువంటి మార్పు, మంచి మార్పు, ఏదైతే మనం కావాలని కోరుకుంటామో అటువంటి ఒక మార్పు రావాలని కోరుకునేటువంటి మార్పు. సో ఇది అవసరం జనరల్గా. అలాగే మన విస్తరణకు సంబంధించి, విస్తరణ విద్యకు సంబంధించి కూడా ఇదంతా కూడా అవసరమే. దాంట్లో కూడా వచ్చేటటువంటి ఒక అభిలషణీయమైనటువంటి మార్పు కావాలి. ఆ మార్పును ఏ విధంగా తీసుకురావాలి? ఒక ఏదైనా సమాజంలో, గ్రామీణ సమాజంలో ఒక అభిలషణీయమైన మార్పు తీసుకురావడానికి పెట్టింది విస్తరణ విద్య. వ్యక్తిగతంగా అభిలషణీయమైన మార్పు తీసుకొస్తే మన వ్యక్తిగతంగా మనకు సంబంధించినటువంటి విద్య అవుతుంది. గ్రామానికి సంబంధించి లేకపోతే ఒక గ్రామీణ సమాజానికి సంబంధించి ఒక అభిలషణీయమైనటువంటి మార్పుని తీసుకురావడానికి ఉద్దేశించబడింది ఏంటంటే విస్తరణ విద్య. రెండింటికి డిఫరెన్స్ అదే. సో దీని అంతటినీ బేస్ గా చేసుకుని దీన్ని ఎక్కడ మొదలు పెట్టారంటే చూడండి, అక్కడ ఈ పద్ధతిని మొట్టమొదట USA లోని ల్యాండ్ గ్రాంట్ కాలేజ్ వారు ప్రవేశపెట్టారు. అదొక బిట్. అమెరికాలోని ల్యాండ్ గ్రాంట్ కాలేజ్ ప్రతిసారి ఇది అడుగుతున్నారు. సో అమెరికా, USA అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికాలోని ల్యాండ్ గ్రాంట్ కాలేజ్ వారు ప్రవేశపెట్టారు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్. ఆ తర్వాత మన దేశంలో కూడా దాదాపు అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు దీన్ని అనుసరించాయి. ఈ 3 ప్రక్రియల్లో విస్తరణ విజ్ఞానము చాలా కీలక పాత్ర వహిస్తుంది. విస్తరణ విద్య మనం మామూలుగా పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు చెప్పే విధంగా కాకుండా తరగతి గది వెలుపల యువకులకు, పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు నవీన విజ్ఞానాన్ని వారికి సరిపడే రీతిలో సరైన వాతావరణంలో బోధించడానికి వీలుగా ఉండాలి. సో తరగతిలో చెప్పేది తరగతి విద్య, తరగతి గది వెలుపల. తరగతి విద్యలో అందరూ కూడా ఒకే వయసు కలిగిన వారు, ఒకే కోర్స్ చదివేటువంటి వారు ఉంటారు. వాళ్ళకి అటెండెన్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. పరీక్షల్లో పాస్ అయితేనే
ఆ మూల్యాంకనాన్ని బట్టి తర్వాతి తరగతికి వెళ్తూ ఉంటారు. ఇది తరగతి విద్య. తరగతి గది వెలుపులకు వచ్చేసరికి అన్ని రకాల వాళ్ళు ఉంటారు. యువకులు ఉంటారు, మహిళలు ఉంటారు, ఇంకా వృద్ధులు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఇలా దానికి ఒక కేటగిరీ అంటూ ఏమి ఉండదు. వీళ్ళందరిలో కూడా ఒక రకమైనటువంటి విజ్ఞానాన్ని కలిగించడానికి ఉద్దేశించబడింది విస్తరణ విద్య. ఈ విస్తరణ విద్యలో మనం మొదట హౌ ఆస్పెక్ట్ అంటే ఏ విధంగా గ్రామస్తులకు సాంకేతిక విజ్ఞానాన్ని అందజేయాలి మరియు ఏ విషయాన్ని విస్తరణ చేయాలి అనే అంశాలపైన గ్రామీణాభివృద్ధి ఆధారపడి ఉంది. కావున ఈ రెండు అంశాలు విస్తరణ విద్య ద్వారా అవగాహన చేసుకునుట చాలా ముఖ్యం. సో ఏంటి మనం అక్కడ ఏం చేయాలి, ఆ గ్రామస్తులకు సంబంధించి మనం ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం అక్కడ వాళ్ళకి అందజేయాలి, వాళ్ళకి అవసరమైనటువంటిదే అందజేయాలి. వాళ్ళకి అవసరం లేనటువంటి దాని గురించి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఏ గ్రామంలో కానీ ఏ సమాజంలో కానీ మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం అవుతుందో దాన్ని ఎన్నుకోవడం, దానికి కొన్ని టెక్నిక్స్ అవన్నీ కూడా మనకు తర్వాత వస్తాయి. సో ఆ టెక్నిక్స్ని బట్టి ఆ గ్రామంలో ఉండేటటువంటి సమస్య, దాన్ని పరిష్కరించడానికి మనం ఇచ్చేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవన్నీ కూడా ఒకే విధంగా ఉండాలి. వాళ్ళకి అవసరం లేనటువంటి పరిజ్ఞానాన్ని తీసుకెళ్లి అందజేద్దామని ప్రయత్నించినా కూడా అక్కడ మనం చేయలేం. ఎందుకంటే ఏదైనా అవసరం ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక విజ్ఞానాన్ని తీసుకెళ్లి వానికి అందించేద్దాం అంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం అక్కడ ఉండదు. దాని అవసరత అక్కడ ఉండాలి. సో ఆ గ్రామస్తులకు సంబంధించినంత వరకు సమస్యలేంటి, ఆ ఉన్నటువంటి సమస్యలను బట్టి వాళ్ళకి ఏది అందించాలి మనం. సో దీన్ని మనం ముందుగా డిసైడ్ చేసుకుని అప్పుడు ఆ పరిజ్ఞానాన్ని వాళ్ళకి అందిస్తే దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుంది. సో ఏమీ లేకుండా ఏదైనా కొత్త టెక్నిక్ వచ్చింది మీరు నేర్చుకోండి అని అంటే వాళ్ళకి అవసరం లేకపోతే ఎవరు దాన్ని అనుసరించాల్సినటువంటి అవసరమే లేదు. అవసరం ఉన్నప్పుడు అది వాళ్ళకి అవసరం బాగా అనుకున్నప్పుడు వాళ్ళు తప్పకుండా మనం చెప్తే వెంటనే దాన్ని పాటించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని చక్కగా చెప్పేటటువంటి నైపుణ్యం మనకు ఉండాలి. ఆ నైపుణ్యం అవన్నీ కూడా ఈ విస్తరణ విద్య మనకి ఇస్తుంది. ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్తే కొత్త సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనేదంతా కూడా మనకి ఈ విస్తరణ విద్యలో తెలుసుకుంటాం అన్నమాట. సో మొత్తం మీద అంతా చూస్తే ఏంటంటే తరగతిలో ఉండేటటువంటి విద్యకి విస్తరణ విద్యకి ఉండేటువంటి డిఫరెన్స్లను బట్టి ఈ విస్తరణ విద్య అనే దాన్ని డెవలప్ చేశారు. అంటే మామూలుగా నేర్చుకునేటటువంటి విద్యకి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా తరగతి గదిలో నేర్చుకునేటువంటి విద్యని కంపారిజన్ చేసుకుంటూ గ్రామంలో ఉండేటువంటి వారందరూ కూడా నేర్చుకునేటువంటి విద్యని విస్తరణ విద్య అనేటువంటి ఒక నామకరణం చేసి ఈ కాన్సెప్ట్నే ఆ విధంగా మార్చడం జరిగింది. ఇండివిజువల్గా నేర్చుకుంటే మామూలు విద్య, గ్రామంలో ఉండేవారందరికీ కూడా నేర్పిస్తే దాన్ని విస్తరణ విద్య అని అంటాం, సింపుల్గా చెప్పుకోవాలంటే. సో క్లాస్ రూమ్లో చెప్పుకునేది తరగతులు, పరీక్షలు, తర్వాత క్లాసులు ఇలా ఉంటాయి. గ్రామంలో చెప్పుకునేదానికి ఒక సిలబస్ ఇలాంటివే ఉండవు. రకరకాలైనటువంటి జనం వస్తూ ఉంటారు. ఎప్పుడు ఒకరే రావాలని లేదు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండొచ్చు, నెంబర్ కూడా మారిపోతుంది. సో మనం ఏదైతే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళకి అందజేయాలనుకుంటామో దాన్ని మనకు ఉండేటటువంటి ఆ లిమిటేషన్స్, వాటిని హద్దులు అని అంటాం, వాటిల్లోనే వాళ్ళకి అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం అందించడమే కాకుండా మనకేదో తెలిసింది వాళ్ళకి చెప్పడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తరగతిలో చెప్పుకునేటటువంటి విద్యలో పాఠాలన్నీ కూడా అన్నీ చెప్తారు, క్లియర్గా అన్నీ చెప్తారు, దానిపైన ఎవాల్యుయేషన్ అంతా కూడా జరుగుతుంది. బయట అలా పెట్టలేం, మనం పరీక్షలు పెట్టలేం, వాళ్ళకి ఒక సిలబస్ అంటూ ఏం ఉండదు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో మనం చెప్తేనే అక్కడ పని జరుగుతుంది. సో ఈ రెండింటికి ఉండేటువంటి డిఫరెన్సెస్ని బట్టి విద్యని బేస్ చేసుకుని ఈ విస్తరణ విద్య అనే కాన్సెప్ట్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. సో వ్యక్తిగతంగా దీంట్లో చదువుకోవడం ఉంటుంది. గ్రామంలోకి వెళ్ళేటప్పటికి మిగిలిన వాళ్ళందరికీ కూడా, అంటే అక్కడ నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారు, వాళ్ళ లెవెల్కి సరిపడేటట్టుగా
రకరకాలైనటువంటి పద్ధతుల్లో మనం వాళ్ళకి కొత్త విషయాన్ని బోధించాల్సి ఉంటుంది. ఈ బోధించడం ఇవన్నీ అంటే ఏవో విషయాలు ఉంటాయని మనం అనుకోవడానికి ఏం లేదు. ఏదైనా సరే తెలియనిది చెప్పడాన్నే బోధించడం అని అంటాం. తెలియని విషయాన్ని అవతలి వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పడమే బోధించడం. మనం వ్యవసాయ శాస్త్రం చదువుకుంటాం కాబట్టి వ్యవసాయానికి సంబంధించినంత వరకు కొత్త విషయాలు, ఎందుకనంటే మన భారతదేశంలో దాదాపు 75% మంది అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే వ్యవసాయం మీద ఎంతమంది ఆధారపడి జీవిస్తున్నా కూడా సరైనటువంటి టెక్నాలజీ ఫాలో అవ్వకుండా వాళ్ళకి తోచినటువంటి విధానాలు లేకపోతే ఎప్పుడో పాత పద్ధతుల్ని ఫాలో అవడం వల్ల చాలా మంది రైతులు నష్టపోవడం జరుగుతుంది. సో సరైనటువంటి దిగుబడులు రప్పించలేకపోతున్నారు. దానివల్ల ఆదాయం లేకుండా పోతుంది. ఆదాయం ఎప్పుడైతే లేకుండా పోయిందో వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాల్లో పేదరికం వస్తూ ఉంటుంది. సో దాన్ని తట్టుకుని బయటికి రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో అందువల్ల సమాజం అభివృద్ధి చెందాలి అని అంటే ఇలాంటి పద్ధతుల ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటన్నిటిని కూడా ఆలోచించిన తర్వాత మనకున్నటువంటి సబ్జెక్టులన్నిటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎంటమాలజీ, ప్యాథాలజీ, లేకపోతే ఇంజనీరింగ్, అగ్రోనమీ, ఇంకా అన్ని మనకి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఒక దీని మీద తీసుకొచ్చి వీటికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా రైతులకి సులభంగా చేరవేయాలి అని అంటే ఒక ప్లాట్ఫారం ఉండాలి అనేటువంటిది ఆలోచించిన తర్వాత అప్పుడు వచ్చిందే ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చిందే విస్తరణ, జనరల్గా చెప్పాలని. సో విస్తరణ అనేటువంటి ఒక ప్లాట్ఫారం పెట్టుకుంటే అగ్రికల్చర్లో లేకపోతే వ్యవసాయంలో ఉండేటటువంటి అన్ని బ్రాంచెస్కి న్యాయం చేయడానికి కుదురుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ విస్తరణ అనే కాన్సెప్ట్ని ప్రత్యేకంగా తీసుకొచ్చారు. తీసుకురావడమే కాకుండా దీన్ని విశ్వవిద్యాలయాల్లో అంటే యూనివర్సిటీల్లో ఒక సబ్జెక్ట్ కింద దీన్ని పెట్టడం జరిగింది. సో అలాగే మొట్టమొదటి మనకి పెట్టింది ఇక్కడ ఇచ్చారు అమెరికాలో ల్యాండ్ గ్రాంట్ కాలేజ్. సో ల్యాండ్ గ్రాంట్ కాలేజ్లో దీన్ని మొట్టమొదటిసారిగా ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారన్నమాట. సో కొత్త సబ్జెక్ట్. సో దీన్ని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టిన తర్వాత దాని పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇది అవసరం, అన్ని చోట్ల కూడా ఇది అవసరం. గ్రామీణ ప్రాంతాలు, ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు అయితే కొంచెం అభివృద్ధి చెంది ఉంటాయి. అదే ఇండియా లాంటి దేశాల్లో 75% ప్రజలు అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంటారు. దాదాపు అంతే మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. సో అలాంటి వారి అందరికీ కూడా ఇది అత్యవసరం. ఇది తప్పనిసరిగా ఉంటేనే వాళ్ళకి కొత్త విజ్ఞానం అందుతుంది అని పరిశోధనలు చేసిన తర్వాత అమెరికాలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని మన భారతదేశానికి కూడా తీసుకొచ్చి మన దేశంలో ఉండేటువంటి విశ్వవిద్యాలయాలన్నింటిలోనూ కూడా దాన్ని ఒక చదువు, ఒక పాఠ్యాంశంగా బోధించడం మొదలుపెట్టారు. సో మనకు సంబంధించినంత వరకు ఎక్కడ చెప్తారంటే అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఏవైతే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా ఎక్స్టెన్షన్ అనేటువంటి ఒక పాఠ్యాంశం కొత్తగా పెట్టి మిగతా వాటికి తోడుగా అన్నమాట అగ్రోనమీ, ప్యాథాలజీ, ఎంటమాలజీ, బ్రీడింగ్ ఇలా ఏవైతే బ్రాంచెస్ ఉంటాయో వాటితో సమానంగా ఎక్స్టెన్షన్ అనేటువంటి ఒక బ్రాంచ్ని మొదలుపెట్టి ఒక సెపరేట్ వింగ్ అప్పటి నుంచి కూడా మెయింటైన్ చేస్తున్నాయి. స్పెషలైజేషన్ చేసేవాళ్ళు డిగ్రీ తర్వాత బిఎస్సీ అగ్రికల్చర్ తర్వాత ఎంఎస్సీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఉంటాయి. అలాగే ప్యాథాలజీ పిహెచ్డి చేసేటప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి కోర్సుల్లో పిహెచ్డి చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా కొంతమంది నిపుణుల్ని కూడా గవర్నమెంట్స్ తయారు చేస్తున్నాయి. ఈ విస్తరణ విద్యకి సంబంధించినటువంటి నిపుణుల్ని కూడా తయారు చేయడం మొదలుపెట్టాయి. సో ఈ విధంగా చేసి ఏ పరిజ్ఞానం అయితే కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే లేటెస్ట్గా అందుబాటులోకి ఉంటుందో దాని అందరినీ కూడా ఒకేసారి రాష్ట్రం మొత్తం కావచ్చు, దేశం మొత్తం కావచ్చు, ఒకేసారి లేకపోతే ప్రాంతాల వారీగా కావచ్చు, ఒకేసారి అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఉండేదానికి ఈ ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. సో దీనికోసం ప్రత్యేకంగా మనకి ఏం చేశారు, కృషి విజ్ఞాన కేంద్రాలు అనే వాటిని గవర్నమెంట్ మొదలుపెట్టింది. మొత్తం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. సో ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ఏం చేస్తుంటాయంటే వాటి మెయిన్ ఆబ్జెక్టివ్ అంతా కూడా ఎక్స్టెన్షన్. సో వాటిలో ఏం చేస్తుంటారు, ఏదైతే కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉంది, పరిశోధనా స్థానాలు
వ్యవసాయ పరిశోధనా స్థానాలు, అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు. వీటన్నిటిలో కూడా కొత్త విషయాలు ఏవైతే కనుక్కుంటున్నారో, రైతులకి లాభం చేకూర్చేటటువంటి కొత్త విజ్ఞానం ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా రైతులకి బాగా చేరువుగా తీసుకురావడానికి చాలా వరకు ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు చేసేది ఏంటంటే గ్రామాల్లోకి వెళ్ళి దానికి ఉండేటటువంటి ఏరియాలు రైతులందరితోనూ కలిసి వాళ్ళకి మీటింగ్స్ పెట్టి కొత్త పరిజ్ఞానం ఏదైతే ఉందో ఆ పరిజ్ఞానాన్ని వాళ్ళకి అలవాటు చేసి, వీలైతే వాళ్ళకి కొన్ని వర్క్ షాప్స్ ఏర్పాటు చేసి, చిన్న చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా వాళ్ళకి బదిలీ చేస్తారు. సో ఆ విధంగా విస్తరణ స్ట్రెచ్ అన్నమాట. సో వాళ్ళకి ఆ విజ్ఞానాన్ని అంతటినీ కూడా అందజేయడానికి ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రయత్నం చేస్తుంటాయి. అలాగే ఈ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ లో ఉండేటువంటి ఈ ఎక్స్టెన్షన్ వింగ్, అది కూడా దీని గురించి రకరకాలైనటువంటి కార్యక్రమాలు తయారు చేయడం, టీవీల్లో, రేడియోల్లో అప్పుడుండేటువంటి అవసరాన్ని బట్టి, ఆ సీజన్ బట్టి, ఆ వాతావరణ పరిస్థితులను బట్టి, అప్పుడు వేసేటటువంటి పంటలను బట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ విజ్ఞానాన్ని అంతటినీ కూడా అందజేయడానికి ఈ ఎక్స్టెన్షన్ విభాగం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక గ్యాప్ అనేది ఈ రైతులకి, ఈ పరిశోధన సంస్థలకి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ అనేది తగ్గిపోతుంది. సో లేటెస్ట్ ఏంటి అనేది ఎప్పుడు కూడా తెలిసిపోతూ ఉంటుంది. లేటెస్ట్, ఇప్పటికిప్పుడు లేటెస్ట్గా ఉండేటువంటి పరిజ్ఞానం ఏంటి అనేదంతా కూడా అప్పుడు ఉండేటువంటి ఈ రైతులకి అందుతుంది. ఇంతకు ముందు కాలాలతో పోలిస్తే, అంటే ఒక 10 years లేకపోతే ఒక 20 years ఈ కాలాలతో పోలిస్తే ఇప్పుడు ఉండేటువంటి రైతులందరికీ కూడా సాంకేతిక పరిజ్ఞానం మరింత వేగంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ప్రజెంట్ డేస్లో టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. సెల్ ఫోన్లు వచ్చాయి, టీవీల్లో రకరకాలైన ఛానల్స్ వచ్చాయి. సో ఈ పరిజ్ఞానం అందజేయాలి అని అంటే చాలా సులువు. ఈ రోజుల్లో ఒక 10 ఏళ్ల క్రితం లేకపోతే ఒక 20 ఏళ్ల క్రితం అయితే రైతులకు ఏదైనా కొత్త విషయాన్ని చెప్పాలి అని అంటే చాలా కష్టం. ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పర్సనల్గా కలిసి, లేకపోతే వాళ్ళకి ఆ పరిజ్ఞానం అంతటినీ కూడా ఏదో పేపర్ల మీద ముద్రించి ప్యాంప్లెట్స్ లేకపోతే ఇతర మార్గాల్లో వాళ్ళకి అందజేస్తే తప్ప ఆ పరిజ్ఞానం వాళ్ళకి తెలిసేది కాదు. సో ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. సెల్ ఫోన్ ఉంటే దాంట్లో ఒక మెసేజ్ పెడితే సరిపోతుంది. లేకపోతే రైతు డైరెక్ట్గా పొలం నుంచే ఏదో ఒక కాల్ సెంటర్కి ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు కాల్ సెంటర్లను పెట్టారు. లేటెస్ట్గా వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటంటే కిసాన్ కాల్ సెంటర్. సో దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్, అంటే ఇంకా దానికి మనం కాల్ చేసినా కూడా మనకేం బిల్ పడదు. సో అటువంటి నెంబర్స్ అన్ని పెట్టి గవర్నమెంట్ ఈ పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా రైతులకు వేగంగా అందజేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. టెక్నాలజీ ఎప్పుడైతే పెరిగిందో కొంచెం ఈ గ్యాప్ అనేది బాగా తగ్గిందనమాట. లేటెస్ట్ ఏంటి, వ్యవసాయానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి లేటెస్ట్ ఏంటనేది ఇప్పుడు రైతులందరూ తెలుసుకోవడానికి చాలా వీలుగా ఉంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకు ఫోన్ చేస్తున్నారు. మండల కేంద్రంలో ఉండేటువంటి ఒక వ్యవసాయ అధికారి కానీ, లేకపోతే కొద్దిగా మోటివేషన్ ఉన్నటువంటి రైతు అయితే ఏ కిసాన్ కాల్ సెంటర్కు ఫోన్ చేయడం, నాకు పొలంలో ఇలాంటి సమస్య వచ్చింది, దీనికి ఎలాంటి పరిష్కారం సూచిస్తారు అని అడుగుతారు. సో అప్పుడు ఆ కిసాన్ కాల్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమస్యని ఆ పర్టికులర్ నిపుణులు ఎవరైతే ఉన్నారో, ఏదో పెథాలజీకి సంబంధించినటువంటి సమస్య అనుకోండి, పెథాలజిస్ట్ ఎవరు ఉంటారు ఆ రంగంలో బాగా పరిశోధనలు చేసి అనుభవం ఉన్నటువంటి వారు ఎవరో దానికి కన్సల్టెంట్గా ఉంటారు. సో వాళ్ళకి ఈ సమస్యని వాళ్ళు చెప్తారు, దీనికి ఏంటి పరిష్కారం అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచే దానికి ఆ పరిష్కారం తీసుకుని మళ్ళీ ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళకే తిరిగి ఫోన్ చేసి మీరు ఈ విధంగా చేయండి, ఫలానా మందులు మీరు కొట్టొచ్చు, లేకపోతే ఫలానా విధంగా వ్యవసాయం చేయాలి అనే విషయాలన్నీ కూడా వాళ్ళకి తిరిగి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సో టెక్నాలజీని ఆ విధంగా ఉపయోగించుకుంటాం. ఇంతకుముందు అలా లేదు. ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చింది అని అంటే వాళ్ళకి ఏదో ఎవరో తెలిసినవాడు లేకపోతే ఎవరో ఒకటి చెప్పింది ఫాలో అవడం తప్ప పర్టికులర్గా ఇలా చేయాలి, లేటెస్ట్ టెక్నాలజీ ఇది అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ పరిజ్ఞానం లేదు అంతగా. సో కేవలం ఎప్పుడో రేడియోల్లో చెప్తుండేవారు వ్యవసాయం గురించి బాగా. వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో
ప్రజెంట్ తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఏమేమి కొట్టాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకుని చెప్తూ ఉండేవారు. వ్యవసాయానికి సంబంధించి ఎప్పుడూ ఒక కార్యక్రమాలు వస్తూ ఉంటే వాటిని జనం ఫాలో అవుతూ ఉండేవారు. ఆ తర్వాత వచ్చినటువంటి మార్పుల్ని ఉపయోగించుకుని ఇప్పుడున్నటువంటి రైతులు ఏంటంటే ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రస్తుతం వ్యవసాయం చేయడం అనేది జరుగుతుంది. గత 20 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి పరిజ్ఞానాన్ని చాలా ఎక్కువ మంది రైతులు ఉపయోగించుకుంటారనే చెప్పాలి. ఏదో ఒకటి గుడ్డిగా నమ్మేయడం లేదు. ఎవరిని అడగాలో వాళ్ళని అడిగి ఇది ఇలా చేయొచ్చా, ఇలా చేయకూడదా. ఎందుకంటే ఇంతకుముందు అయితే కంప్లీట్ గా నిరక్షరాస్యులే ఎక్కువ మంది ఉంటుండేవారు. ఇప్పుడేంటి కొత్త డెవలప్మెంట్ ఏంటంటే కొంచెం చదువుకునేటువంటి రైతులందరూ కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపడం, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసి లేకపోతే లక్షల్లో జీతాలు వస్తున్న వాళ్ళందరూ కూడా వాటిని పక్కన పెట్టేసి వ్యవసాయం మీద ఉత్సాహంతో వచ్చి వాళ్ళు కూడా గ్రామాల్లో వ్యవసాయం చేయడం వల్ల ఏమైందంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా వేగంగా మిగిలిన వాళ్ళందరికీ కూడా చేరడం మొదలుపెట్టింది. ఎప్పుడు ఒకే పద్ధతిలో చేసే రైతులు ఉంటారు గ్రామంలో. ఎన్నిసార్లు ఎంతమంది ఏం చెప్పినా సరే ఒకే పద్ధతిలో చేసేటువంటి రైతులు, పాత పురాతనమైన పద్ధతిలో చేసేటువంటి రైతులు, ఎవరో మా తాత ఇలాగే చేశాడు కాబట్టి నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను అని వాదించేటటువంటి రైతులు అందరూ ఉంటారు గ్రామాల్లో. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి యువకులు లేకపోతే మంచి పొజిషన్స్ లో చేసి అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉండి దానిపైన వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా గమనించి వాళ్ళు అలా చేస్తారు కాబట్టి మనం ఎందుకు మారకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళలో కూడా చాలా మార్పులు వచ్చినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్ ఒక రకంగా చెప్పుకోవాలి అంటే అగ్రికల్చర్. ఇప్పుడు ఉన్నటువంటి వాటి అన్నిటిలో కూడా చాలా రంగాలు ఉన్నాయి. మనకి సాఫ్ట్వేర్ రంగం ఉంది, బాగా ఆ రోజుల్లో బాగా అది ఫేమస్ అయింది. సో దాంట్లో కూడా చేరి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక సాఫ్ట్వేర్ జాబ్ సంపాదిస్తే చాలు అనేటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజులకి ఎలా వచ్చారంటే ప్రెసెంట్ డేస్ లో అందరూ కూడా వ్యవసాయం చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన చాలా మందిలో ఇప్పుడు కలుగుతుంది. వాళ్ళు చేసేటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం డబ్బు సంపాదించడానికి తప్ప వాళ్ళ ఆరోగ్యానికి కానీ లేకపోతే మిగిలినటువంటి ఏ విషయాలకు కానీ పనికి రాకుండా పోయాయి. డబ్బులు వస్తున్నాయి కానీ దాంతోపాటే రోగాలు కూడా సంపాదించుకుంటున్నారు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇది బాగోలేదు అని చెప్పి ఆలోచించి వ్యవసాయం వైపు చాలా మంది మొగ్గు చూపడం జరుగుతుంది. ఆ సాఫ్ట్వేర్ ఒకటే కాదు, మిగిలినటువంటి రంగాలకు సంబంధించినటువంటి చాలా మంది కూడా వ్యవసాయం చేయాలి. ఎందుకంటే కొత్త టెక్నిక్స్ వచ్చాయి. ఇప్పుడు వ్యవసాయంలో ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి టెక్నిక్స్ కాకుండా మీరు వినే ఉంటారు ఈ ప్రకృతి వ్యవసాయం అని, ఇంకా కొన్ని పద్ధతులు, సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, సుస్థిర వ్యవసాయం, ఇలాగ రకరకాలైనటువంటి కాన్సెప్ట్లు అన్ని కూడా ఎప్పుడైతే వచ్చేసాయో ఇప్పుడు అందరూ కూడా వాటి గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకు దీని గురించి ఆలోచిస్తున్నారు అని అంటే మిగతా ఏ రంగానికైనా సరే ఏదో ఒక టైంలో డిమాండ్ అనేది పడిపోవచ్చు, మిగిలినటువంటి ఫీల్డ్స్ అన్నిటిలోనూ కూడా, ఒక అగ్రికల్చర్ తప్ప. ఎందుకు పడిపోదు అగ్రికల్చర్కి అని అంటే ప్రతి మనిషి కూడా ఆహారం మీద ఆధారపడి ఉంటాం మనం. సో మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి ఆకలి వేస్తుంది, మళ్ళీ రాత్రి ఇంకోసారి తినాలి, మళ్ళీ మార్నింగ్ టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి. ప్రతి ఒక్కరు ఎన్ని వందల కోట్ల మంది ఉంటే అన్ని వందల కోట్ల మంది కూడా ఇది తప్పనిసరి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాడికి కూడా తినడం అనేది తప్పనిసరి. సో ఈ తినాలి అని అంటే వచ్చేటటువంటి తిండి ఎక్కడి నుంచి వస్తుంది? రైతులు ఎక్కడో దగ్గర పండిస్తేనే వచ్చేటటువంటి తిండి. అది డబ్బులు ఉంటే కొనుక్కుంటాం, ఆ తర్వాత అసలు మనం కొనుక్కోవాల్సిందే లేనప్పుడు ఎక్కడి నుంచి కొంటాడు? ఎంత డబ్బు పెట్టినా ఉండదు. అందువల్ల ఏంటంటే సో ఎన్ని రంగాల్లో ఏది చేసినా కూడా ఈ తిండి అనేది మనిషికి ఇంపార్టెంట్ కాబట్టి తప్పనిసరిగా దీనికి ఎప్పుడు కూడా డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా అన్ని రంగాలతో పోలిస్తే. అందుకే ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఈ వ్యవసాయం పట్ల చాలా మొగ్గు చూపుతున్నారు. చేయాలి, ఏదో ఒక వ్యవసాయం చేయాలి, ప్రకృతి వ్యవసాయమో సుస్థిర వ్యవసాయమో ఏదో ఒకటి, సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయం అంటున్నారు ఇప్పుడు. సో ఏం చేస్తున్నారు, దాంట్లో మనం చేసేటట్టుగా రసాయనాలన్నీ వాడరు. ఎరువులు మనం ఏం చేస్తుంటాం, రకరకాలన్నీ వాడుతుంటాం. డిఏపి, ఎంఓపి, యూరియా, ఇలాగ రకరకాలన్నీ కూడా మనం రాసాయనిక ఎరువులు వాడుతూ ఉంటాం. మొక్కలు పెరగాలి అని అంటే రసాయనిక ఎరువులు అవసరం అని చెప్పి వాడుతూ ఉంటాం.
ఈ కొత్తగా వచ్చినటువంటి పద్ధతుల్లో ఏంటంటే కంప్లీట్గా వాటిని అవాయిడ్ చేసేసి ఏమీ వాడరు. ఈ యూరియా కానీ, పొటాష్ కానీ, లేకపోతే డిఏపి, లేకపోతే ఎస్ఎస్పి ఇలాంటి ఎరువులు ఏమి, రసాయనిక ఎరువులు ఏవి వాడకుండా న్యాచురల్ గా వచ్చేటువంటి ఎరువులు, గెత్తం, పశువుల గెత్తాన్ని ఉపయోగించడం, లేకపోతే ఇంకా కొన్ని పద్ధతుల ద్వారా అవన్నీ కూడా పండించడం. ఆ పండించిన వాటన్నిటినీ కూడా మార్కెట్లో తీసుకెళ్లి ఆర్గానిక్ వంకాయలు, లేకపోతే ఆర్గానిక్ కూరగాయలు, లేదా ఆర్గానిక్ వరి, ఇలా రకరకాలైనటువంటి పేర్లతో వాటిని బయట తీసుకుని వెళ్ళి అమ్మకం చేస్తున్నారు. ఎందుకంటే దానికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ రసాయనాలతో ఎప్పుడైతే మనం ఈ పంటలన్నీ కూడా పండిస్తున్నామో, అలాగే రసాయనిక మందులు ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తున్నామో వాటి తాలూకు అవశేషాలన్నీ కూడా ఆ పంటల్లో ఉంటున్నాయి. ఆ అవశేషాలన్నీ కూడా పంటల్లో ఉండడం వల్ల అవి ఇండైరెక్ట్ గా మనకు తెలియకుండానే మనం తినేటువంటి పదార్థాల్లో మన శరీరంలోకి అవి వెళ్ళిపోతున్నాయి. అందువల్ల ఏంటంటే వీలైనంత వరకు పురుగు మందులు, ఈ రసాయనిక ఎరువులు ఇవన్నీ కూడా ఉపయోగించినటువంటి కూరగాయలు అవనివ్వండి, లేకపోతే ఏదైనా ఆహార పదార్థాలు తీసుకుంటే సేఫ్ అని అన్ని పరిశోధనలు కూడా చెప్తున్నాయి ప్రెజెంట్ డేస్. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఆర్గానిక్ వ్యవసాయం. సో ఇది చేస్తే దానివల్ల ఏమవుతుందంటే ఈ మందులు, ఈ పురుగు మందుల తాలూకు అవశేషాలన్నీ కూడా చాలా తక్కువగా ఉండవు. ఒకేసారి మనం దాన్ని చేయలేం. సపోజ్ ఇంతవరకు ఏదో ఒక పొలం తీసుకోండి, ఆ పొలంలో ఇంతవరకు కొన్ని ఏళ్లుగా రసాయనిక ఎరువులు వేస్తుంటారు, రసాయనిక పురుగు మందులు స్ప్రే చేస్తుంటారు. వీటి తాలూకు అవశేషాలు నేలలో కూడా చాలా కాలం పాటు ఉంటాయి. అందువల్ల ఏంటంటే మొట్టమొదటిసారి మనం వేసేసి ఏమి పురుగు మందులు కొట్టలేదు, లేకపోతే ఎరువులు వేయలేదు, ఇవన్నీ కూడా ఆర్గానిక్ అని మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే ఆల్రెడీ అవశేషాలు భూమిలోనే ఉంటాయి చాలా కాలం పాటు. అందువల్ల కనీసం ఒక 2-3 సంవత్సరాల పాటు కంటిన్యూగా ఎటువంటి పురుగు మందులు కానీ, ఎటువంటి ఎరువులు కానీ వేయకుండా వ్యవసాయం చేస్తే ఆ తర్వాత నుంచి వచ్చేటువంటి పంటని కొంతవరకు ఒక 60% వరకు ఆర్గానిక్ అంటే సేంద్రియ పంటలుగా మనం పరిగణించవచ్చు అన్నమాట. కనీసం 3 సంవత్సరాల పాటు అయినా సరే ఎలాంటి ఎరువులు కానీ, ఎలాంటి పురుగు మందులు కానీ ఉపయోగించకుండా వాడితే పండిస్తే ఆ తర్వాత వచ్చేటటువంటి పంటను మనం పూర్తిగా సేంద్రియ పంట అని మనం ఇండైరెక్ట్ గా చెప్పొచ్చు. సో ఈ కాన్సెప్ట్లన్నీ కూడా ఇప్పుడు బాగా జనాల్లోకి పాతుకుపోయాయి. ఎందుకంటే పురుగు మందుల తాలూకు ఎఫెక్ట్లన్నీ కూడా తెలుస్తున్నాయి. శరీరంలోకి అలా మనకు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటాయి. ఏదో ఒక మందు మనం స్ప్రే చేస్తాం, మందు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ తర్వాత రోజే ఆ కూరగాయలు మనం కోస్తుంటాం. బెండకాయలు ఉన్నాయనుకోండి, బెండకాయల్లో ఏదో ఒక మందు మనం స్ప్రే చేస్తాం. స్ప్రే చేసిన తర్వాత బెండకాయలు ప్రతి రోజు తప్పించి రోజు మనం జనరల్ గా కోస్తూ ఉండాలి. సో ఏదైనా పురుగులు వస్తున్నాయి కదా, లేకపోతే ఏదైనా ఒక బెండలో ఏదైనా ఒక పురుగు వచ్చింది అనుకోండి, సో వాటిని కంట్రోల్ చేయడానికి ఒక మందు వాడతాం. ఆ మందు వాడిన తర్వాత మళ్ళా 2వ రోజు 3వ రోజు ఉండేటువంటి బెండకాయలు అన్నింటినీ కూడా మనం కోసేయాలి. ఎందుకంటే చాలా వేగంగా పెరుగుతుంటాయి బెండకాయలు. ఆ 2-3 రోజుల తర్వాత మనం కోయలేకపోతే మళ్ళీ ముదిరిపోతాయి. సో మార్కెట్కి వాల్యూ ఉండదు. అందువల్ల ఏం చేస్తాం, 2 రోజుల్లోనే మళ్ళీ కొయ్యాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో అటువంటిప్పుడు ఏం జరుగుతుందంటే మనం కొట్టినటువంటి మందు తాలూకు అవశేషాలు ఖచ్చితంగా అందులో ఉండేదానికి అవకాశం 99% అందులో అవశేషాలు మిగిలే ఉంటాయి. ఎందుకంటే మనకు ఉండేటటువంటి పురుగు మందులన్నిటికీ కూడా కొంత రేంజ్ ఉంది. ఒక్కొక్క పురుగు మందుకి దీని తాలూకు అవశేషాలు ఎంతకాలం ఉంటాయి పంట పైన అనేది ఒక రేంజ్ అనేది ఒకటి మనకి ఉంది. సో మనకుండే పురుగు మందులన్నీ క్లోరిపైరిపాస్, లేకపోతే సిఫేట్, మోనోక్రోటోఫాస్ ఇలాంటి మందులన్నీ కూడా మనం వాడుతుంటాం. ప్రతి మందుకి కూడా ఒక పీరియడ్ అంటూ ఉంది, 10 రోజులు. సపోజ్ క్లోరిపైరిపాస్ ఒక 6 నుంచి 10 రోజులు. అలాగే ఇంక వేరే మందులు ఇలాంటివన్నీ కొన్ని మందులు అయితే 2 వారాలు, అంటే ఈ రోజు మనం స్ప్రే చేస్తే 2 వారాల పాటు అసలు దాన్ని మనం టచ్ చేయడానికి లేదని అర్థం. 2 వారాలు అయిపోతేనే టచ్ చేయడానికి. ఈ 2 వారాలు అయిన తర్వాత మనం ముట్టుకుందామంటే ఆల్రెడీ ముదిరిపోయి మనకి ఎందుకు కూడా పనికి రాకుండా పోతుంటాయి. అందువల్ల ఈ కూరగాయలు పండించే వాళ్ళందరూ కూడా చేసేటువంటి పని ఏంటంటే విచక్షణ రహితంగా వాళ్ళు పురుగు మందులు కొడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏముంది, మార్కెట్కి తీసుకొచ్చి అమ్మేస్తుంటారు, మనకు కనిపించదు అందులో ఎప్పుడు కొట్టాడు, నిన్న కొట్టాడా, మొన్న కొట్టాడా, మందు కొట్టిన ఎన్ని రోజులకి మనకి కూరగాయలు ఇచ్చాడు అనేది ఎప్పుడు కూడా మనకి కనపడదు. సో కొనుక్కుంటాం, డైరెక్ట్ గా తీసుకెళ్లి వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. దానివల్ల మనకు తెలియకుండానే మన శరీరంలో ఈ పురుగు మందుల తాలూకు అవశేషాలన్నీ కూడా అలా డిపాజిట్ అవుతూ ఉంటాయి. చాలా కొద్ది మొత్తంలో అవన్నీ కూడా ఒక దగ్గర డిపాజిట్ అవుతూ ఉంటాయి.
అలా డిపాజిట్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉంటాయో దాని తాలూకు విష ప్రభావానికి మనం గురి కావాల్సి వస్తుంది. దీనివల్ల రకరకాలైనటువంటి క్యాన్సర్లు రావచ్చు, రకరకాలైన ప్రమాదకరమైనటువంటి డిసీజెస్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే ఈ కూరగాయలు వీటన్నిటిపైన కూడా ఈ పురుగు మందులు ఇవన్నీ లేనటువంటి కూరగాయలకి, లేనటువంటి ఇతర పంటలకి కూడా బాగా డిమాండ్ అనేది ఈ రోజుల్లో పెరిగింది. దాన్ని ఒక పర్టికులర్ మళ్ళీ అదొక శాఖగా రూపొందడం జరుగుతుంది అన్నమాట. సేంద్రీయ వ్యవసాయం అనేది చాలా రోజులుగా ఉంది. సేంద్రీయ వ్యవసాయం తర్వాత సుస్థిర వ్యవసాయం అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అని అంటున్నారు. సో ఇలాగా మార్పులన్నీ వస్తున్నాయి. మొట్టమొదట విస్తరణ విద్య గురించి ఎక్కడ యూనివర్సిటీలో లేదు. ఎప్పుడైతే అమెరికాలోని ల్యాండ్ గ్రాంట్ కాలేజీలో ఈ విస్తరణ విద్యను ఒక పాఠ్యాంశంగా ఆ గవర్నమెంట్ మొదలుపెట్టిందో, ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్నే ఫాలో అవడం మొదలుపెట్టారు. దాని తాలూకు అడ్వాంటేజ్ అన్ని కూడా ఇప్పుడు అందరికీ తెలిసాయి. సో అలాగే ఇప్పుడు ఈ సుస్థిర వ్యవసాయం అవనివ్వండి, అలాగే ప్రకృతి వ్యవసాయం అవనివ్వండి, వీటికి సంబంధించి ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతుంది. దీని మీద రకరకాల పరిశోధనలు చాలా మంది చేస్తున్నారు. ఈ పరిశోధనలన్నీ చేసి వాటి ద్వారా కనుక్కున్నటువంటి విషయాలు ఎప్పటికప్పుడు పేపర్ల ద్వారా, టీవీల ద్వారా, రేడియోల ద్వారా అందరికీ తెలిసేటట్టు చేస్తున్నారు. ఈ విధంగా పండించండి, నేను ఇలా పండిస్తే నాకు ఇంత దిగుబడి వచ్చింది, సో ఈ దిగుబడి ఇలా ఎలా పండించాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మీడియా ద్వారా, అది ఏ మార్గంలోనైతే అవ్వచ్చు, టీవీ ద్వారా అవ్వచ్చు. టీవీలో ఇప్పుడు ఎన్నో ఛానల్స్ వచ్చాయి. ఒక 20 ఏళ్ల క్రితం అయితే ఒక డిడి ఒకటే ఛానల్, దూరదర్శన్ ఛానల్ ఒకటే ఉండేది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటంటే కనీసం ఒక 40 నుంచి 50 ఛానల్స్ వరకు తెలుగు ఛానల్సే ఉన్నాయి. న్యూస్ ఛానల్స్, రకరకాలైనటువంటి ఛానల్స్ అన్నిటితో మనం చూసుకుంటే 40 కూడా తక్కువ, ఇంకా ఎక్కువ ఛానల్స్ ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఏం జరుగుతుందంటే ఏ మూల రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏదో ఒక మూల ఏదో ఒక రైతు లేకపోతే ఏదో ఒక పరిశోధన చేసేటువంటి వ్యక్తి ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనుక కనుక్కునేటట్టయితే, అతనికి ఆ విషయంలో కనుక ఏదైనా లాభం వచ్చి దానివల్ల 10 మందికి మంచి జరుగుతుందని అందరూ ఏదైనా తెలిస్తే కనుక క్షణాల్లో ఆ విషయం అంతా కూడా అందరికీ కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే మీడియా ఆ విధంగా ఉంది. సో ఆ విషయాన్ని పదే పదే రకరకాల కార్యక్రమాలు ప్రసారం చేయడం, అలాగే దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇలాగ చేయడం ద్వారా ఏం చేస్తున్నారంటే 10 మందికి ఆ విషయాలను తెలిసేటట్టుగా చేస్తున్నారు. ఇలాగ తెలిసేటట్టు చేయడం వల్ల ఏమైందంటే ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం వైపు రైతులందరూ కూడా పాటించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరో చేశారు, మనం కూడా అలా ఎందుకు చేయకూడదు. సో ఇలా ఇప్పుడు దీని మీద నాలెడ్జ్ పెంచుతున్నారు. ఎక్కువగా పురుగు మందులు వాడడం, ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నీ నేల పాడవుతుంది, ఇండైరెక్ట్ గా నువ్వు చేసేటువంటి వ్యవసాయం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా తగ్గించుకుని ఈ ఆర్గానిక్ పద్ధతిలో చేస్తే, సేంద్రీయ పద్ధతుల్లో చేయండి, లేదంటే ప్రకృతి వ్యవసాయాన్ని ఫాలో అవ్వండి. ఇలా చేయడం వల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని పదే పదే పేపర్స్ లో వస్తున్నాయి, టీవీలో ఉండేటువంటి వ్యవసాయ కార్యక్రమాల్లో చెప్తున్నారు, రేడియోలో చెప్తున్నారు. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే అందరూ వాటి వైపు మొగ్గు చూపడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఆర్గానిక్ సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరగాయలు పెట్టారు, పక్కనే మామూలు రసాయనాలు ఎరువులు అన్ని పురుగు మందులు కొట్టినటువంటి కూరగాయలు పెట్టారు. దేనికి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం? సేంద్రీయ పద్ధతులు ఉండేదానికి ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఇస్తాం, ఎందుకంటే ఎటువంటి హాని లేదు మనకు. సో అందువల్ల ఇప్పుడు విపరీతమైనటువంటి డిమాండ్ ఈ పద్ధతులకి పెరిగినందువల్ల కొత్త సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉంది. ఎవరో ఎక్కడెక్కడో ప్రపంచం మొత్తం మీద ఏదో దేశంలో మొత్తం మీద ఒక టెక్నాలజీ వాళ్ళు ఫాలో అవుతుంటే దాన్ని వెంటనే ఫాలో అవడం, ఇంటర్నెట్ ద్వారా ఎక్కడెక్కడో వాళ్ళు ఈ టెక్నాలజీ ద్వారా మాకు ఇంత లాభం వచ్చింది, ఇలా చేస్తున్నాం అని చెప్పి ఇంటర్నెట్ లో ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేశారనుకోండి, దాన్ని మొత్తం ప్రపంచం అంతా చూస్తారు. దాన్ని బట్టి అది మంచిది అయితే మిగతా అందరూ కూడా ఫాలో అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఇదేంటంటే అందుకే దీన్ని ఏమంటారంటే గ్లోబల్ విలేజ్ అని అంటారు. అంటే మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఒక కుగ్రామం అంతా కూడా. ఎందుకు ఈ ప్రపంచాన్ని అందరినీ కూడా ఏకం చేస్తున్నటువంటిది ఏంటంటే ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాం, ఎక్కడ వేరే దేశాల్లో ఎవరో ఉంటారు, వాళ్ళని కలవాలి అని అంటే మనం చాలా పాటలు పడాల్సిందే. మామూలుగా వ్యక్తిగతంగా వెళ్ళి కలవాలి అని అంటే ఏదైనా ఫోన్ చేయాలన్నా కూడా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఇంటర్నెట్ ద్వారా మాత్రం క్షణాల్లో వాళ్ళతో మనం కావాలనుకున్నటువంటివన్నీ కూడా మనం షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏంటి చేస్తున్నారు అవన్నీ కూడా క్షణాల్లో మనం తెలుసుకోవచ్చు.
సో ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటుంది. అలాగే ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడుండి మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల వాళ్ళతో కూడా మనం చాటింగ్ చేసుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళ ఒపీనియన్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఎక్కడ ఎటువంటి కొత్త పద్ధతి, వ్యవసాయానికి సంబంధించినంత వరకు ఎలాంటి కొత్త పద్ధతి ఎవరు కొత్తగా ప్రపోజ్ చేసినా సరే వెంటనే అది ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసిపోతుంది. దీనికి మాధ్యమంగా పనిచేస్తున్నది ఏంటంటే ఇంటర్నెట్ ద్వారా. ఇంటర్నెట్ ద్వారా ఎక్కడ ఎలాంటి జరిగినా సరే అందరూ కూడా తెలుసుకుంటున్నారు. సో వెంటనే అందరూ కూడా దాన్ని ఫాలో అవ్వడం, దాంట్లో ఉండేటువంటి మంచి చెడ్లన్నీ కూడా చర్చించడం, అది పద్ధతి బాగానే ఉంది అని అంటే ఎక్కువ మంది దాన్ని ఫాలో అయ్యేటట్లయితే దానికి ఒక సెపరేట్ గా ఒక శాస్త్రాన్ని క్రియేట్ చేయడం, ఇవి జరుగుతున్నాయి. దాని అంతటికీ కూడా మూల కారణం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ కూడా చేరడం, లేకపోతే మీడియా, ఇవన్నీ కూడా దీనికి దోహదపడుతున్నాయి. ఇంతకుముందు అలా లేదు. ఇంత విస్తృతమైన నాలెడ్జ్ అందరికీ చేరేటువంటి పద్ధతులు ఏమి కూడా లేవు. అందువల్ల గ్రామాల్లో ఎక్కడో దూరంగా ఉండేటువంటి గ్రామాలు, ట్రైబల్ విలేజెస్, లేకపోతే ఇంకా మిగతా ఎక్కడో దూరంగా ఉండేటువంటి విలేజెస్, వీటన్నిటికీ కూడా ఈ టెక్నాలజీ ఎప్పుడు కూడా వెళ్ళేది కాదు. అసలు మా రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి పని ఏదైనా కొత్త పని ఉందనుకోండి, ఏదో కొత్త వెరైటీని తీసుకొచ్చారనుకోండి, ఆ వెరైటీ ఎక్కడో ఉండేటువంటి ఒక చెట్టు చివరి ఉండేటువంటి ఎక్కడో గ్రామానికి చేరాలి అని అంటే అది చాలా సంవత్సరాలు పట్టేస్తూ ఉండేది. ఎందుకంటే ఎవరో ద్వారానో తెలుసుకోవాలి, ఆ గ్రామం వాడు ఈ గ్రామానికి చెప్పాలి, వీడు ఇంకొకరికి చెప్పాలి, వాడు ఇంకొకరికి చెప్పాలి, అలాగా ఒక రైతు నుంచి అలా తెలుసుకుంటూ వెళ్ళేటప్పటికి కొన్ని సంవత్సరాలు పెట్టేవి. ఈ లోపల దానికి వచ్చేటువంటి రిజల్ట్ కూడా వాళ్ళకి వచ్చేది కాదు. అందువల్ల ఏంటంటే ఈ రోజుల్లో పెరిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఎప్పటికప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీని బట్టి లేటెస్ట్ ఈ సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం వీళ్ళు తెలుసుకోవడానికి కూడా అనువుగా ఉంది. అందువల్ల కొంచెం వ్యవసాయంలో చాలా వరకు మనం అభివృద్ధి సాధించినట్టుగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ టెక్నాలజీ వచ్చినా ముందుగానే తెలిసిపోతుంది. అది టీవీ ద్వారా అవ్వచ్చు, లేకపోతే రేడియో ద్వారా, లేకపోతే పేపర్ల ద్వారా. ప్రతిరోజు పేపర్లో మనం చూస్తుంటాం అగ్రికల్చర్కి సంబంధించినటువంటి సమాచారం ప్రతిరోజు వేస్తుంటారు. ఊరికే సరదాగా వేయరు. ఆ ప్రాంతానికి ఏదైతే అప్పుడు రైతులు ఆ పంటల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి మేలు చేసే విధంగా, వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చే విధంగా ఆర్టికల్స్ అన్నీ ఉంటాయి. రాస్తున్నారా? సో రాస్తే మీకు అర్థమవుతుంది ఈ రోజుల్లోనే దీని గురించే ఎందుకు ఇచ్చారు. ఏదో ఒకటి వేసారు. ప్రతిరోజు వచ్చే ఆర్టికల్స్ లో మనకి ఆ అవసరాన్ని బట్టి అవి ఇస్తుంటారు తప్ప ఏదో ఒకటి ఎవరో రాశారు కాబట్టి వేసారు. ఇప్పుడు వచ్చేటువంటి ఆర్టికల్స్ అన్ని కూడా ఈ రోజు వచ్చింది ఏదైనా వచ్చిందనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ ఆ పంటకు సంబంధించి ఎక్కడో దానిపైన రైతులకు రిక్వైర్మెంట్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ ఆర్టికల్స్ అన్ని కూడా రాయడం జరుగుతుంది. సో ఆ విధంగా సమాచారాన్ని రైతు వరకు కూడా తీసుకెళ్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం ఏదైతే మనం చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్ లోకి వస్తాయి, విస్తరణ విద్యలోకి ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఏవైతే మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నామో, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఇంటర్నెట్, ఎక్కడెక్కడో జరిగినటువంటి పరిశోధనలు, ఎవరో కనుక్కున్నటువంటి కొత్త విషయాలు, మిగిలినటువంటి ప్రపంచం అంతా కూడా ఏ విధంగా అయితే ఫాలో అయ్యి దాన్ని అనుసరించి దాంట్లో మంచి చెడ్లు ఏ విధంగా అయితే తెలుసుకుంటున్నారు. అలాగే విత్ ఇన్ ది కంట్రీ మనం ఎక్కడైతే మన ఏ దేశంలో ఉన్నామో ఆ దేశానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏ కొత్త పద్ధతిని ఫాలో చేస్తున్నారు అవన్నీ కూడా దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ, దాదాపుగా ఒక 60 నుంచి 70% ప్రజలందరికీ కూడా, అంటే రైతులకి ఈ రోజుల్లో అది చేరవేయబడుతున్నాయి ఈ మాధ్యమాల ద్వారా. సో 20 ఏళ్ల క్రితానికి 20 ఏళ్ల తర్వాతకి చాలా తేడా వచ్చింది. ఈ చేసేటటువంటి పనుల్లో కూడా చాలా తేడా వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఏదైనా ఒక పరికరాన్ని ఉపయోగించాలి అని అంటే చాలా ఇది చేస్తుండేవారు రైతులు. కొత్తగా ఏదైనా పరికరం తెచ్చారనుకోండి, సపోజ్ ఏదైనా ఒక మౌల్డ్ బోర్డ్ నాగలి, దాన్ని ప్రవేశపెట్టడానికే చాలా తంటాలు పడాల్సి వచ్చింది గవర్నమెంట్స్. సో తీసుకొచ్చి మళ్ళీ కొన్ని గ్రామాల్లో కొంతమంది రైతులకు ఫ్రీగా ఇచ్చి, దీంతో మీరు చేసుకుంటే భూమి లోపల పొరలన్నీ కూడా బయటకు వస్తాయి, దాదాపు 30 సెంటీమీటర్ల లోతు వరకు దీంతో మనం దున్నుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే లోపల ఉండేటువంటి ప్రమాదకరమైనటువంటి కీటకాలు, వాటి తాలూకు లార్వాలు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. బయట ఉండేటువంటి కలుపు మొక్కలన్నీ కూడా లోపలికి పోయి కొంత సేంద్రీయ పదార్థం కూడా తయారవుతుంది. ఇలాగ మోటివేట్ చేయడానికి శాస్త్రవేత్తలకి చాలా టైం పట్టడం జరిగిందనమాట.
సో ఇప్పుడు అవన్నీ కూడా చాలా తగ్గిపోయాయి. ఎందుకంటే కొత్తగా ఏదైనా టెక్నాలజీ ప్రవేశపెట్టాలంటే అంత కష్టపడాల్సినటువంటి పని ఈ రోజుల్లో లేదు. చాలా రకాలైనటువంటి ఈ ప్రసార మాధ్యమాల ద్వారా పని అంతా కూడా జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు, దాంట్లో ఉండేటువంటి విస్తరణ విభాగం, అలాగే ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, దాంట్లో ఉండేటువంటి విస్తరణ విభాగం అంటే ఎక్స్టెన్షన్ వింగ్, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేసేసి ఆ విషయాలన్నింటినీ కూడా రైతులకు చేరవేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అవి వాటి పనే అది. ఈ కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఉండేటువంటి సైంటిస్టులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఏ పని మీద మనం ఒక వర్క్షాప్ అరేంజ్ చేయాలి. అవి ఏదైనా కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి, ఇంకా వ్యవసాయానికి అనుబంధ రంగాలు ఉంటాయి. ఇప్పుడు పౌల్ట్రీస్, లేకపోతే గొర్రెల పెంపకం, మేకల పెంపకం, తేనెటీగల పెంపకం, ఇవన్నీ వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటువంటి రంగాలు. వీటన్నిటి మీద కూడా రకరకాలైనటువంటి వర్క్ షాప్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తూ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుకి అందజేసేలాగా ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు. విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి విస్తరణ విభాగం, దాంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ, దానికి సంబంధించినటువంటి విస్తరణ విభాగం, ఇవన్నీ కూడా దీని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తుంటాయి. లేకపోతే కొత్త టెక్నాలజీని రైతులను తొందరగా ఫాలో అవ్వరు. పదే పదే చెప్తుండాలి, వాళ్ళకి ప్రదర్శిస్తూ ఉండాలి. ఆ విషయాల్ని ఎంతో ఎక్కువగా చెప్తేనే కానీ వాళ్ళలో అంత మోటివేషన్ కరెక్ట్ గా ఉండదు. సో ఇప్పుడు చెప్పడానికి ఎంతో అనువుగా ఉంది. దానికి సంబంధించి ఏదైనా చెప్పాలి అంటే అక్కడ ఒక వీడియో వేసేయచ్చు, లేకపోతే దానికి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి ఈజీగా తీసుకెళ్లొచ్చు. రకరకాలైనటువంటి కిసాన్ మేళాలు ఏర్పాటు చేస్తున్నారు, వాటిలో కూడా విజ్ఞానాన్ని పొందొచ్చు. వీటన్నిటికీ కూడా ఈ విస్తరణ శాఖలన్నీ కూడా దీనికి ప్రయత్నం చేస్తున్నాయి. సో అందువల్ల 20 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ కూడా విస్తరణకు సంబంధించినంత వరకు చాలా మార్పులు వచ్చాయి. సో ఎక్కువ శాతం మంది రైతులు కొత్త టెక్నాలజీని అనుసరించడానికి చాలా తక్కువ టైం పడుతూ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఒక మిషన్ తీసుకొచ్చి పొలంలో పెట్టాలి అని అంటే అంత తొందరగా రైతులు ఒప్పుకునేవారు కాదు. మా తాత ఇలా చేశాడు కాబట్టి నేను ఎప్పుడు కూడా మిషన్లు గట్ట చేయను, నాకు పాత పద్ధతిలోనే నేను వెళ్తాను అనేటువంటి పద్ధతిలో వెళ్తుండేవారు. ఎప్పుడైతే దీని గురించి విశిష్టమైనటువంటి లేకపోతే విశేషమైన ప్రచారం చేస్తున్నారో, మంచి చెడ్లన్నీ కూడా వాళ్ళకి వివరించి చెప్తున్నారు, ఆటోమేటిక్ గా దానికి సంబంధించినటువంటి మంచి ఏంటి చెడ్డ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా రైతులు ఈ కొత్త పరిజ్ఞానాలన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది, దిగుబడులు పెరుగుతున్నాయి, కొంత డబ్బు చేతికి వస్తుంది. ఈ విధంగా రావడం వల్ల ఏంటంటే వాళ్ళ తాలూకు కుటుంబాలు, వాళ్ళ తాలూకు ఆర్థిక పరిస్థితులన్నీ కూడా కొంచెం మెరుగుపడేటువంటి అవకాశాలు కొంచెం ఎక్కువ అయ్యాయి అన్నమాట. ఎవరైతే ఫాలో అవ్వట్లేదో వాళ్ళ పరిస్థితులు ఒకలా ఉంటే ఈ కొత్త పరిజ్ఞానం వీటన్నిటిని కూడా ఫాలో అయ్యేటువంటి రైతుల పరిస్థితి ఆర్థికంగా కూడా చాలా బాగుందనే చెప్పవచ్చు. ఎవరికి ఎప్పుడైతే బాగుంటుందో పలానా వాడు పలానా చేసి పలానా ఇల్లు కట్టాడు అనేటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళందరికీ వచ్చిందనుకోండి, అప్పుడేం జరుగుతుంది, మనకి కూడా అలాగే రావాలి, అలాగే మనకు కూడా డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి మిగతా రైతులందరూ కూడా దాన్ని ఫాలో అవుతుంటారు. సో వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే ఈ విస్తరణ. ఏదైతే కొత్త పరిజ్ఞానం కానీ కొత్త విషయాలను కానీ కనుక్కున్నప్పుడు వాటిని రైతు స్థాయి వరకు చేర్చి వాళ్ళు దాన్ని ఫాలో అయ్యేటట్టుగా చేయడమే ఈ విస్తరణ విద్య తాలూకు ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో ఎప్పుడైతే ఈ అమెరికాలోని ల్యాండ్ గ్రాంట్ కాలేజ్ దీన్ని ఒక పాఠ్యాంశం లాగా ప్రవేశపెట్టిందో అప్పటి నుంచి మిగిలినటువంటి దేశాలన్నింటిలోనూ కూడా ఈ విస్తరణ విద్యని ఒక పాఠ్యాంశంగా దాంట్లో చేర్చడం జరిగింది. అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా మన దేశంలో ఉండేటువంటి యూనివర్సిటీలు అన్నింటిలోనూ కూడా దీన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చారు. సో చేర్చిన దగ్గర నుంచి కూడా ఇలాంటి అడ్వాంటేజ్ అన్ని కూడా కలగడం జరిగింది. దీని తర్వాత దానికి సంబంధించినటువంటి కొత్త సంస్థలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకి అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి మళ్ళీ కొత్త శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు అగ్రి క్లినిక్స్ మీరు వినే ఉంటారు, అనకాపల్లిలో మనకి అగ్రి క్లినిక్స్ మీద ఒక 2 నెలలు శిక్షణా కార్యక్రమం మేనేజ్ అనేటువంటి సంస్థ ఏర్పాటు చేస్తుంది. సో ఒక 2 నెలల పాటు ఫలానా పర్టికులర్ అగ్రి క్లినిక్ అనేది ఎలా ఏర్పాటు చేయాలి అనేటువంటి దాని మీద ఈ స్టూడెంట్స్ కి
ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని గ్రామాల్లోకి తీసుకెళ్లి వాళ్ళే ఒక కుటీర పరిశ్రమ ఏదో ఒకటి స్థాపించుకునేలాగా ఇప్పుడు అన్ని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ విస్తరణ అనే దానికి అంతు లేదు. ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఈ విస్తరణ గాని విస్తరణ విద్య అనే దానికి కానీ ఒక అంతు లేదు. పలానా దానికి పర్టికులర్ గా సిలబస్ అనేది కూడా మనం ఏమి చెప్పలేదు. ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితిని, అంటే వాస్తవ పరిస్థితిని ఆధారం చేసుకుని ఈ విస్తరణ అనేది ముందుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఏంటి ఇప్పుడు నెల్లిబెర్తలో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా ఒక రకమైనటువంటి సమస్యలు ఉంటాయి. అలాగే ఇంకా ముందుకెళ్ళి ఇటువైపు వెళ్ళామనుకోండి, విశ్వనాథపురం అనేటువంటి విలేజ్ ఉంది. ఆ ఊర్లో ఉండేటువంటి రైతులకు ఉండే సమస్యలు ఒకలాగా ఉంటాయి. బంగారమ్మ కాలనీ అన్నారనుకోండి, అందులో ఉండేటువంటి రైతులకు ఉండే సమస్యలు ఒకలా ఉంటాయి. మన ఇండియాలో ఉండేటువంటి స్పెషాలిటీ అదే. ఏ గ్రామానికి ఆ గ్రామానికి సెపరేట్ గా రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా అక్కడికి వెళ్ళి అధ్యయనం చేసి ఆ అధ్యయనాన్ని బట్టి వాళ్ళకి ఒక పరిష్కారాన్ని సూచించి మనం ఏదైతే చెప్పామో అది వాళ్ళు ఫాలో అయ్యేలాగా చేసి తర్వాత మూల్యాంకనం చేసి వాళ్ళకి కొంత ఆదాయం వచ్చేటట్టుగా చేయడమే ఈ విస్తరణకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఎప్పుడైతే అమెరికాలో మొదలు పెట్టారో మిగతా దేశాల్లో అందరూ కూడా దీన్ని ఫాలో అవడం మొదలు పెట్టారు. సో మన రాష్ట్రంలో కూడా మన యూనివర్సిటీలో కూడా విస్తరణకు సంబంధించినటువంటి విద్యలు మొదలు పెట్టారు. దాంట్లో కూడా పీజీ చేస్తున్నారు, అలాగే పిహెచ్డి చేస్తున్నారు, ఎక్స్టెన్షన్ స్పెషలిస్ట్ అంటారు వాళ్ళు. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఇదే ప్లానింగ్, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి ఉండేటువంటి జాబ్ చార్ట్ అంతా కూడా అదే విధంగా ఉంటుంది. వాళ్ళ పని అంతా అంతే. కొత్త టెక్నాలజీ ఏది వచ్చిందో అది రైతులకు ఎలా చేయాలి. ఏరువాక కేంద్రం అని పెట్టారు. ప్రతి జిల్లాకి ఒక ఏరువాక కేంద్రం. ఈ ఏరువాక కేంద్రం పని అంతా అదే. 24 గంటలు వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ విశ్వవిద్యాలయాల్లో కానీ పరిశోధనా స్థానాల్లో కానీ కొత్త వెరైటీలు ఏం కనుక్కున్నారు, కొత్త టెక్నాలజీ ఏమొచ్చింది, ఆ టెక్నాలజీని రైతులకు ఎలాగ అందించాలి, దీనికే వాళ్ళ పని అంతా అదే అనమాట. ఈ ఏరువాక కేంద్రాలు ఏంటంటే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తాయి. అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉంది మన యూనివర్సిటీ ఏంటి, సో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అన్నారు. దీనికి అనుబంధంగా ప్రతి జిల్లాలో కూడా ఒక ఏరువాక కేంద్రం అనే దాన్ని ఏర్పాటు చేశారు. సో ఆ ఏరువాక కేంద్రానికి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక హెడ్ ఉంటారు, కోఆర్డినేటర్ ఉంటారు. ఆయన కింద కొంతమంది సైంటిస్టులు పనిచేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ జిల్లాలో ఆ రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, కొత్త టెక్నాలజీ ఏంటి, కొత్త టెక్నాలజీని వాళ్ళకి ఏ విధంగా మనం అందించాలి, దీని మీద ఎక్కువగా పనిచేస్తుంటారు వాళ్ళు. ఈ ఏరువాక కేంద్రం అంతా కూడా చేసే పని అదే. ఏదైనా తెగుళ్ళు వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా పురుగులు ఎక్కువగా దాడి చేసినప్పుడు వాటికి ఏ విధమైనటువంటి పరిష్కారం వాళ్ళకి చెప్పాలి, కొత్త టెక్నాలజీని ఏ విధంగా వాళ్ళకి అందించాలి. వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే కొత్త టెక్నాలజీ, అది కూడా ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు కనుక్కున్నటువంటి కొత్త కొత్త విషయాలు రైతులకు ఎలా చేయాలనే దాని మీద జిల్లా స్థాయిలో ఉండేటువంటి సంస్థ ఏదంటే ఏరువాక కేంద్రం. సో ఏరువాక కేంద్రం ఎప్పుడు అదే పనిచేస్తుంది. దీనితో పాటుగా ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ఇవి కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చేసే పని ఒకటే, విస్తరణ. వ్యవసాయానికి సంబంధించినటువంటి కొత్త టెక్నాలజీని వాళ్ళకి విస్తరించడమే వాళ్ళ పని. కొత్త టెక్నాలజీని రైతుకి అందుబాటులోకి తీసుకురావడమే వాళ్ళు చేసేటువంటి పని. వాళ్ళకి 24 గంటలు గైడ్ చేయడం, ఆ పద్ధతి ఫాలో అయ్యేటప్పుడు వచ్చేటువంటి సమస్యల్ని పరిష్కరించడం, ఇవే చేస్తూ ఉంటారు. కొత్త పద్ధతి అనగానే రైతు ఫాలో అవ్వలేకపోవచ్చు. సో వాళ్ళకి పదే వాళ్ళ వెనకబడి వాళ్ళ వెంటబడి ఎలా చేయాలో వాళ్ళకి బోధిస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఆ టెక్నాలజీ ద్వారా ₹1 అతనికి ఆదాయం వచ్చినా సరే మళ్ళీ సంవత్సరం అదే పద్ధతి ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా ప్రయోగాలు చేసేటప్పుడు కొన్ని ప్రయోగాలు ఫెయిల్ అవుతుంటాయి. ఫెయిల్ అయినంత మాత్రాన ఆ పద్ధతి తప్పు అని మనం డిస్కరేజ్ అయిపోకుండా మళ్ళా దాంట్లో ఎక్కడైతే తప్పు చేశాడో ఆ తప్పుని వాళ్ళకి చెప్పి పలానా తప్పు చేయడం వల్ల ఇలా ఈ కార్యక్రమం మనం ఫెయిల్ అయింది, పలానా వాళ్ళకి ఈ విధంగా లాభాలు వచ్చాయి కాబట్టి మనం ఎలా చేయాలి అనేది వాళ్ళకి వివరించి చెప్తూ ఉంటాయి ఈ సంస్థలు. మనకు ఉండేటువంటి వాటిల్లో ఎక్స్టెన్షన్ సంబంధించి ఏంటంటే జిల్లా స్థాయిలో ఏరువాక కేంద్రం గురుమూర్తి గారు అని ఉన్నారు. మన విజయనగరం జిల్లాకు చెప్పుకుంటే ఈ ఏరువాక కేంద్రానికి సంబంధించినటువంటి హెడ్ గా గురుమూర్తి అని ఆయన ఉన్నారు. మన ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఆయన వస్తూ ఉంటారు. సో అలాగే ప్రతి జిల్లాకి ఒక హెడ్ ఉంటారు. వాళ్ళ క్రింద కొంతమంది సైంటిస్టులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇదే పనిలో ఉంటారు. ఈ విస్తరణ విద్య మధ్యలో ఉండేటువంటి గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫిల్ చేసుకుంటూ
ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతు స్థాయి వరకు చేరవేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. రకరకాల ప్యాంప్లెట్స్ ప్రింట్ చేస్తూ ఉంటారు, రకరకాల బుక్లెట్స్ చేస్తుంటారు, బులెటిన్స్ చేస్తుంటారు, పత్రికల్లో వ్యాసాలు రాస్తూ ఉంటారు. రేడియో ద్వారా కొన్ని విషయాలు ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే రేడియో ద్వారా తెలియపరుస్తూ ఉంటారు. అలాగే టీవీ ఛానల్స్ లో వాటికి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటారు. ఇలా జరుగుతుంది వాళ్ళ పని అంతా కూడా. సో ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు, అలాగే ఈ ఏరువాక కేంద్రాలు, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అని చెప్పుకున్నాం, వ్యవసాయ శాఖ. రేపు మీకు ఏదైనా ఉద్యోగాలు వస్తే గవర్నమెంట్ లో అవన్నీ కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మీరు చేస్తారు. సో గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే కొన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. అందులో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆత్మ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. సో అదేంటంటే మనం లాస్ట్ పేజీలో ఒకసారి చూడండి. పేజ్ నెంబర్ 70లో మీరు చూస్తే ఎక్స్టెన్షన్ రిఫార్మ్స్ అని ఉన్న దగ్గర మనం చూస్తే దాంట్లో ఆత్మ, SREP అవన్నీ ఉన్నాయి. సో ఆ కింద ఇచ్చారు దాని గురించి, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ, దాన్నే ఆత్మ అంటున్నారు. అంటే ఏంటంటే అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ. సో ఇది ఒక సంస్థ. దాని అందులో ఉండేటువంటి మొదటి అక్షరాలన్నింటినీ కూడా వరుసగా పెడితే ఆత్మ అయింది. సో ఈ ఆత్మ అనేది ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ విస్తరణకు సంబంధించినటువంటి ఒక సంస్థ అన్నమాట. ఇది కూడా అదే చేస్తుంది. అక్కడ 2 లైన్లు మనం చూస్తే మనకు ఆ విషయం ఏంటనేది అర్థమవుతుంది. చూడండి, ఒక జిల్లాలో నిరంతరమైన వ్యవసాయ అభివృద్ధి కొరకు పనిచేసే ముఖ్యమైన వ్యవసాయదారుల సమాజమే వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ. సో వాళ్ళ తాలూకు వ్యవసాయ అభివృద్ధి కోసం కొత్త కొత్త సలహాలు, సూచనలు, ఈ విశ్వవిద్యాలయాలు ఏవైతే కొత్త విషయాలు కనుక్కున్నాయో, వ్యవసాయ పరిశోధనా స్థానాలు ఏవైతే కొత్త కొత్త విషయాలు కనుక్కున్నాయో వాటన్నిటినీ కూడా చేరవేయాల్సినటువంటి బాధ్యతని భుజానికి వేసుకున్నవి ఈ ఆత్మ అనేటువంటి సంస్థలు అన్నమాట. సో ఇది అసలు ఉండేటువంటి స్ట్రక్చర్ అంతా. ఇది మనం కొన్ని చెప్పుకున్న సంస్థలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రధానంగా ఉండే వాటి గురించి మనం చెప్పుకున్నాం. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తాయి. కృషి విజ్ఞాన కేంద్రాలు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ICAR దాని తాలూకు స్పాన్సర్షిప్ లో అవి పనిచేస్తూ ఉంటాయి. అలాగే జిల్లా స్థాయిలో అయితే ఏరువాక కేంద్రాలు, ఇంకా డిపార్ట్మెంట్ కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ శాఖకు సంబంధించినంత వరకు అయితే ఆత్మ, ఇలాంటివి ఉన్న కార్యక్రమాలు. ప్రస్తుతానికి ఇప్పుడు యాక్టివ్ గా పనిచేస్తున్న సంస్థ ఏంటంటే ఈ ఆత్మ అనేది. కొంతమందికి దాంట్లో కూడా మీకు ఉద్యోగాలు రావచ్చు తర్వాత. ఈ ఆత్మ అనే దాంట్లో డిప్లొమా చదివిన వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. సో ఈ ఆత్మలో కూడా ఇదే పనిచేస్తుంటారు. కొత్త టెక్నాలజీ ఏమొచ్చింది, వ్యవసాయం, దానికి సంబంధించినటువంటి అనుబంధ రంగాలు అని ఉంటాయి. వ్యవసాయం ఒకటే కాదు, ఎప్పుడు కూడా వ్యవసాయం, దానికి సంబంధించినటువంటి అనుబంధ రంగాలు. ఇప్పుడు డైరీ ఉంది, సో పశువులు ఎలా ఇచ్చేయాలి దానికి సంబంధించినటువంటి విజ్ఞానం, పౌల్ట్రీస్, తేనెటీగలు, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమంటారంటే వ్యవసాయ అనుబంధ రంగాలు అంటారు. ఇవన్నీ ఒకదానికి లింక్ ఉంటాయి. పశువులు ఉన్నాయి, దాని మేత కావాలి అని అంటే గడ్డి కావాలి అని అంటే మళ్ళీ అగ్రికల్చర్, వ్యవసాయం ద్వారా పశుగ్రాసాన్ని పెంచుకోవాలి. సో ఇలా ఒక్కొక్కదానికి లింక్స్ ఉంటాయి మనకి. సో ఇలాగా ఈ తేనెటీగల పెంపకం, పట్టు పురుగుల పెంపకం, ఇవన్నీ ఏంటంటే వ్యవసాయ అనుబంధ రంగాలు. వీటన్నిటి గురించి కూడా ఎప్పటికప్పుడు రైతులను మోటివేట్ చేస్తూ వాళ్ళకి సరైనటువంటి సమాచారాన్ని అందించడానికి ఇప్పుడు ఈ ఆత్మ, ఏరువాక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. అంటే మనకు తెలియదు, ఎప్పుడు మేము వినలేదు అని అంటే నీకు అది అవసరం లేదు కాబట్టి నువ్వు వినలేదు. ఎప్పుడైనా నువ్వు ఒక నాగలు పట్టుకుని పొలానికి వెళ్ళి ఏంటి పరిస్థితి ఏంటి అనేది ఆలోచించేటప్పుడు అప్పుడు ఈ సంస్థలన్నీ కూడా ఆటోమేటిక్ గా గుర్తొస్తాయి. ఎవరిని సంప్రదించాలి, ఎవరిని కలిస్తే మనకి ఈ విషయం తెలుస్తుంది అనేటువంటి ఆలోచిస్తే అప్పుడు వీటి ఏం చేస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. సో ఈ ఏరువాక కేంద్రాలు, ఈ ఆత్మ, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇవి కాకుండా మరికొన్ని సంస్థలు, అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఈ వ్యవసాయానికి సంబంధించి కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఇవన్నీ కూడా ఏం చేస్తుంటాయంటే ఈ గ్యాప్ ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఫైనల్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఈ సంస్థలన్నిటి గురించి చెప్పుకున్నామో ఆత్మ, కృషి విజ్ఞాన కేంద్రాలు,
ఏరువాక కేంద్రాలు ఇవన్నీ కూడా ఏం చేస్తుంటాయంటే రైతుకి పరిశోధనా స్థానం లేదంటే ల్యాబొరేటరీ, ఆ పరిశోధనా స్థానంలో ఉండేటువంటి కొత్త విషయాలు, కొత్త టెక్నాలజీ, ఈ టెక్నాలజీని రైతు స్థాయి వరకు అందించడం కోసం ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాయి. మన ఎక్స్టెన్షన్ తాలూకు ప్రధానమైనటువంటి సిద్ధాంతం కూడా అదే. ల్యాబొరేటరీలో ఉండేటువంటి విషయం రైతు స్థాయి వరకు వెళ్ళాలి. దానికోసం మధ్యలో ఉండేటువంటి సిబ్బంది అంతా కూడా ప్రయత్నం చేస్తుంటారు. ల్యాబొరేటరీ అంటే మనకు ల్యాబొరేటరీ పొలమే. వ్యవసాయానికి సంబంధించినటువంటి ల్యాబొరేటరీ ఏంటి? మనకు సంబంధించి అయితే ఫీల్డ్. వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో జరిగేటువంటి కొత్త కొత్త విషయాలన్నీ కూడా ఈ టెక్నాలజీ వెరైటీస్ గురించి కానీ, కొత్త పద్ధతుల గురించి కానీ, కొత్త పరికరాల గురించి కానీ ఎప్పటికప్పుడు రైతుకి చేరవేయడానికి ఈ మధ్యలో ఉండేటువంటి సంస్థలన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎరువాక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఆత్మ లాంటి సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఇవన్నీ కూడా ఇదే పనిలో ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ గ్యాప్ ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దాంట్లోనే భాగంగా కిసాన్ కాల్ సెంటర్స్. సో ఇప్పుడు ప్రైవేట్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ ఇంతవరకు పెట్టింది, కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఈ కిసాన్ కాల్ సెంటర్లని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి ఏర్పాటు చేసింది ఇక్కడ వైజాగ్ లోనే. మొన్న మీ సీనియర్స్ అందరికీ కూడా 7 మందికి కిసాన్ కాల్ సెంటర్ లోనే దాంట్లో ఉద్యోగాలు వచ్చాయి. సో కొత్తగా పెట్టారు, ప్రైవేట్ గా పెట్టారు. సో కిసాన్ కాల్ సెంటర్ లోనే వాళ్ళకి ఉద్యోగాలు రావడం జరిగింది. నాకు సంబంధించినటువంటి నా ఫ్రెండ్ ఒకరు అది ఫార్మేషన్ చేయడం జరిగింది. మన కాలేజీ యాక్టివిటీస్ మనం అన్ని కూడా చాలా జాగ్రత్తగా అన్ని చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు మన కాలేజీ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో మన వాళ్ళందరినీ కూడా పంపిస్తే ఒక 15 మంది పంపిస్తే చాలా మందికి ఒక 5-6కి ఏజ్ సరిపోలేదు, 18 సంవత్సరాలు ఇంకా నిండలేదు. సో ఎవరైతే నిండాయో 18 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా అక్కడ పోస్టింగ్ రావడం జరిగింది. అది ప్రైవేట్ రంగంలో కిసాన్ కాల్ సెంటర్. అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ మీకు చెప్తున్నాను నేను. సో గవర్నమెంట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఒక టీవీలో యాడ్ కూడా వస్తుంటది, చూసారా? టీవీలో ఒక యాడ్ వస్తుంటది కిసాన్ కాల్ సెంటర్ గురించి, చాలా సార్లు వస్తూ ఉంటాయి. దానికి ఒక నెంబర్ ఉంటుంది 1800. దానిపైన ఒక నెంబర్ ఉంటుంది, అది మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి అసలు. సో దాన్ని మనకి ఏదైనా ఇప్పుడు డౌట్ వచ్చినా సరే అగ్రికల్చర్ సంబంధించి పలానా మా పొలం ఇలా ఉంది, దీనికి ఏం చేయమంటారు అని మనం ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే మీ పేరు ఇవన్నీ కూడా నోట్ చేసుకుని దాన్ని నిపుణులను అడిగేసి మీకు ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ ఫోన్ చేసి చెప్తారు. సో ఇది ఒక జరుగుతుంది అనమాట. టెక్నాలజీని అలా వాడుకుంటున్నారు. సో ఇలాగా ఈ ఉన్నటువంటి టెక్నాలజీని అన్నింటినీ బట్టి ఇప్పుడు ఉండేటువంటి ఈ సంస్థలన్నీ కూడా ఈ గ్యాప్ ని తగ్గించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ కొత్త కొత్త విషయాలన్నీ కూడా వాళ్ళకి అందిస్తున్నాయి. ప్యాంప్లెట్స్ రూపంలో, వీడియోస్ రూపంలో డైరెక్ట్ గా వాళ్ళని తీసుకుని వెళ్ళి, లేకపోతే రకరకాల ఫోన్స్ ద్వారా మెసేజెస్ పెట్టి ఎప్పటికప్పుడు దానికి గ్యాప్ అనేది లేకుండా చేయడానికి ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి అన్నమాట. సో విస్తరణ విద్య మీద లేకపోతే విస్తరణ మీద మనకి పూర్తి అవగాహన కనుక లేదనుకోండి, మనం ఏం చదువుతున్నామో మనకి అర్థం కాదు. అందువల్ల ఏంటంటే ఇంట్రడక్టరీ క్లాసుల్లో వీటి గురించి కొంచెం ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. అసలు ఏంటి అనేది మనకు తెలియాలి. సింపుల్ గా 2 ముక్కల్లో ఏం చెప్పుకోవాలనుకుంటే ల్యాబొరేటరీ, రైతు. ఈ ల్యాబొరేటరీలో విషయం రైతు వరకు చేరడం, అదే మన కాన్సెప్ట్. విస్తరణకు సంబంధించినటువంటి, విస్తరణ విద్యకు సంబంధించినటువంటి పూర్తి కాన్సెప్ట్ ఏంటంటే అదే. ల్యాబొరేటరీలో లేకపోతే పరిశోధనా స్థానంలో కనుక్కున్నటువంటి కొత్త విషయాన్ని రైతు వరకు చేరవేయడం. ఏదైనా సులువైనటువంటి పని ఏం కాదు. ఏముందండి, విజయనగరం వెళ్తే తెలిసిపోద్ది కదా, ఇక్కడ ఒక బస్సు పెట్టుకుని వెళ్ళిపోతే ఆ మాత్రం పరిశోధనా స్థానంలో చెప్పలేరా అంటే కుదరదు. దానికి ముందు రైతుకి ఇంట్రెస్ట్ ఉండాలి, వారికి ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి అవసరం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు కొత్త టెక్నాలజీని ఫాలో అవుతారు, లేకపోతే అవరు. విజయనగరం నీ పక్కనే ఉన్నా, లేకపోతే విజయనగరం పరిశోధనా స్థానంకి పక్కన ఉన్నటువంటి రైతే దాన్ని ఫాలో అవ్వలేకపోవచ్చు కూడా. పరిశోధనా స్థానం ఉంది, దాని బౌండరీకి పక్కనే ఎవడో రైతు పొలం ఉంటుంది, వాడేదో పురాతనమైన పద్ధతిలో వాడు వ్యవసాయం చేయొచ్చు. ఎందుకంటే వాడు అలా ఉంటారు, కొంతమంది పర్సంటేజ్ రైతులు అలా ఉంటారనమాట, వాడికి నచ్చకపోవచ్చు. సో వాడికి తోచిన పద్ధతిలో వాడు చేయొచ్చు. అందువల్ల ఏంటంటే ఆ పక్కన పరిశోధనా స్థానం పక్కన ఉన్నా సరే వాడు ఫాలో అవ్వలేకపోవచ్చు. వాడు ఎందుకు అవ్వట్లేదు అని అంటే గ్యాప్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో ఆ రైతు మెంటాలిటీకి కొత్త పరిశోధనకి మధ్యలో గ్యాప్ చాలా ఉంది. దాన్ని మనం తగ్గించడమే దీని తాలూకు ఉద్దేశం. ఆ గ్యాప్ ని ఎంత మనం తగ్గిస్తామో అంత డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో దాని ఉద్దేశమే మన విస్తరణ విద్య తాలూకు ప్రధానమైన ఉద్దేశం అదే.
సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్స్ ఇప్పుడు ఈ విస్తరణ విద్య మీద ఎక్కువ డబ్బు కూడా ఖర్చు పెడుతున్నాయి. ఇంకా కొత్త కొత్త సంస్థలను కూడా ఏర్పాటు చేయడానికి చూస్తున్నాయి. ఇలా ఏరువాక కేంద్రం, ఇలాంటి వాటన్నిటి, ఆత్మ, ఇంకా కొత్త కార్యక్రమాలు, NFSM అనే కార్యక్రమం ఉంది, చిరుధాన్యాల మీద ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. అలాగే మిగతా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. యాంత్రీకరణ, ఈ యంత్రాల గురించినటువంటి ఒక సంస్థ. అలాగే మిగతా అనుబంధ రంగాలని చెప్పుకున్నాం కదా, పుట్టగొడుగుల గురించి, తేనెటీగల గురించి, పట్టు పురుగుల గురించి, డైరీ గురించి, ఇలా వీటన్నిటి గురించి కూడా ఒక్కొక్క సంస్థల్ని ఏర్పాటు చేసి రైతులకి కొంచెం డబ్బులు వచ్చేలాగా చేస్తున్నారన్నమాట. ఇవన్నీ కూడా ఏ సంస్థలు అని అంటే విస్తరణలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి సంస్థలు ఇవన్నీ ఇలా చేసినాయి కాబట్టి ఈ రోజుల్లో రైతులు కాస్త డబ్బులు చూడగలుగుతున్నారు. లేకపోతే ఈ పరిజ్ఞానం అంతా కూడా ఎక్కడో ల్యాబొరేటరీలో ఉంటుంది. తెలిసిన పెద్ద రైతులు ఎవడో ఉంటాడు, 100 ఎకరాలు లేకపోతే 200 ఎకరాలు ఉండేటువంటి రైతులు ఉంటారు. వాళ్ళకి మాత్రమే పరిజ్ఞానం తెలుస్తుంది, వాళ్ళ పొలాల్లో మాత్రమే అవన్నీ ఉంటాయి. మామూలు సామాన్యమైనటువంటి రైతుకి ఇవన్నీ అందవు. ఇవన్నీ ఆలోచించి ఎప్పుడైతే ఈ సంస్థలన్నీ కూడా మొదలుపెట్టి గవర్నమెంట్ ఒక పద్ధతి ప్రకారం చేయడం మొదలుపెట్టిందో రైతులు చేసేటువంటి వ్యవసాయంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. సో వాళ్ళు కూడా లేటెస్ట్ టెక్నాలజీ పట్ల చాలా వరకు ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నారు, కొత్త పద్ధతులు ఫాలో అవుతున్నారు. దాన్ని బట్టి చాలా లాభాన్ని కూడా వాళ్ళు పొందడం జరుగుతుంది. ఎందుకంటే చాలా కాలం క్రితం లేబర్ దొరకడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే చాలా మంది ఊర్లో పెట్టుకోవాలంటే చాలా మంది దొరుకుతూ ఉండేవారు. ఈ రోజుల్లో అలా కాదు. డెవలప్మెంట్ ఏం చేస్తుందంటే ఈ కూలీల కొరత విపరీతంగా ఉంది. సో అందరూ ఏం చేస్తున్నారు, మిగతా ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఏవో భవనాల్లో పనిచేయడానికో, లేకపోతే ఏదో ఊరు, వైజాగ్ లేకపోతే విజయవాడ లేకపోతే హైదరాబాద్, చెన్నై, ఇలాంటి పెద్ద పెద్ద ఊర్లకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అక్కడ అవసరం ఉంది, కూలీల అవసరం ఉంది. ఇక్కడ 100 రూపాయలు వస్తాయి, అక్కడ 400 రూపాయలు వస్తాయి. ప్రతిరోజుకి ఇక్కడ 100 రూపాయలు వచ్చిందనుకోండి. సో వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే 400 రూపాయల వరకు రావచ్చు రోజు, లేదా 500 రూపాయలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ విధంగా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ ప్రాంతాలకి వలస వెళ్ళిపోతున్నారు. వ్యవసాయం చేసుకునే వాడికి ఎవరైనా కూలీని పెట్టాలి అని అంటే ఇప్పుడు చాలా సమస్యగా ఉంది గ్రామాల్లో. అందువల్ల ఏంటి, వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే యాంత్రీకరణ. అప్పుడు ఎక్కువ మంది మనుషులు ఏం అవసరం లేదు, కనీసం 30-40 మంది చేసేటువంటి పని ఒక యంత్రం చేసేస్తుంది. సో వాళ్ళని వెంటనే మోటివేట్ చేయాల్సిన, ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో దాన్ని మనం ఫిల్ చేస్తూ ఉండాలి. సో ఆ గ్యాప్ ని గుర్తించడమే ఈ సంస్థల తాలూకు పని. సో ఈ ప్రాంతాల్లో కూలీల కొరత అధికంగా ఉంది. సో ఆ కొరత ఉంది కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ కూలీలు రప్పించడం కాదు, దీనికి ఆల్టర్నేటివ్ దీనికి సంబంధించినంత వరకు అంతమంది చేసేటువంటి పని ఏదైనా ఒక యంత్రం చేస్తుందా. సో కొత్త యంత్రాన్ని తెప్పించడం. కూలీల కొరత ఉన్నా సరే రైతులు ఏం చేస్తుంటారంటే అంత తొందరగా మాటలేం వినేరు. కూలీల కొరత ఉండే ఉంటుంది. నువ్వు ఈ యంత్రాన్ని ఉపయోగించడం వల్ల నీకు ఈ కూలీల ఖర్చు ఎంత తగ్గుతుంది, ఇంకా డబ్బులు మిగులుతాయని మనం ఊరికి చెప్పినంత మాత్రాన్ని వాడేమీ ఫాలో అయిపోడు. వాడి పొలంలో తీసుకెళ్లి, లేకపోతే వాడు ఇష్టం ఉంటే వాడి పొలంలో, లేకపోతే ఎవరికి నచ్చితే వాడి పొలంలో మనం ముందుగా చేసి చూపెట్టాలి. చేసి చూపెడితే అవతల వాడికి కొన్ని డబ్బులు మిగిలితే రెండో వాడు ముందుకు వస్తాడు. రెండో వాడు కూడా ముందుకు వచ్చిన తర్వాత కూడా నమ్మలేని వాడు ఇంకొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా తర్వాత దాన్ని నమ్ముతూ ఉంటారనమాట. అందువల్ల ఈ గ్యాప్ ఎక్కడైతే ఉంటుందో ఈ గ్యాప్ ని పూరించడమే ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి విస్తరణ శాఖ, లేకపోతే ఈ సంస్థలు, మనం ఏ సంస్థల గురించి అయితే చెప్పుకున్నామో ఈ సంస్థలు చేసేటువంటి ప్రధానమైనటువంటి పనిగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల గవర్నమెంట్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంస్థల్ని, కొత్త ఈ విస్తరణ అధికారుల్ని కూడా నియమించి ఈ గ్యాప్ ఉండకుండా చేస్తుంది. ఎప్పుడైతే ఈ గ్యాప్ లేదో ఆటోమేటిక్ డెవలప్మెంట్ వస్తుంది. డెవలప్మెంట్ రావడము అని అంటే ఏంటంటే రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే. అప్పుడు ఏదైనా ఆలోచించగలుగుతాడు. ఉండడానికి ఒక ఇల్లు కట్టుకుంటాడు, అది కట్టుకున్న తర్వాత మరొక 4 ఎకరాల పొలం కొనుక్కుంటాడు. ఆర్థిక స్థాయి అనేది పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇండైరెక్ట్ గా దేశం ముందుకెళ్తుంది అనమాట. అభివృద్ధి చెందింది అంటారు కదా. సో దేశం అభివృద్ధి చెందడం అంటే ఇలా అనమాట. ప్రతి ఒక్కడు వాడికి ఉండేటువంటి ఆ పేదరికాన్ని పోగొట్టుకుని వాడికి ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరుగుతుందో, కొనుగోలు శక్తి పెరగడం అంటే ఏంటి, మన దగ్గర మనం తినడానికి అన్నిటికీ సరిపడేగా మిగిలినటువంటి డబ్బు ఉంటే దాంతో మనం లగ్జరీ చేస్తాం. లేదా రూపాయి వస్తే రూపాయితో ఎవడు లగ్జరీ చేయడు. సో ఆ కొనుగోలు శక్తి పెరిగింది అంటే ఏంటంటే
తినడానికి అంతా బాగానే ఉంది, ఉండడానికి ఒక ఇల్లు ఉంది, ఆ తర్వాత ఏం కావాలి అప్పుడు ఆలోచిస్తాడు. ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి తిండి ఉన్న తర్వాత మిగిలింది ఏం కావాలి అనేది ఆలోచిస్తాడు. సో ఆలోచించినప్పుడు అప్పుడు లగ్జరీస్ గురించి ఆలోచించి ఒక కారు కావాలి, సో అప్పుడు కొంటాడు. ఒక మంచి మొబైల్ కావాలి, కొంటాడు. అప్పటికి కూడా ఇంకా డబ్బు మిగిలింది అనుకోండి, మరొక ఏదో 4 ఎకరాల పొలం కొంటాడు. ఇలా ఉంటాయి రైతుల తాలూకు ప్లాన్స్ అన్ని. దీన్ని మనం ఇండైరెక్ట్ గా ఏం చెప్పుకోవచ్చు అంటే రైతుకు సంబంధించినటువంటి అభివృద్ధి అని మనం చెప్పుకోవచ్చు, ఒక రకంగా చెప్పాలి అని అంటే. సో ఏమీ లేకుండా ఆ సంవత్సరం పండించినటువంటి పంట పెట్టిన పెట్టుబడి కూడా రాలేదనుకోండి, సో ఆ రైతు మళ్ళీ అప్పుల్లో కూరుకుపోతాడు ఆటోమేటిక్. చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు దీనికోసం. వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి, సపోజ్ 10,000 పెట్టుబడి పెట్టాడు అనుకోండి, వాళ్ళు మొత్తం పంట అంతా చేసి అన్ని పనులు చేసేసి చివరికి పంట నూర్పిడి అన్ని చేసిన తర్వాత 9,000 వస్తే వాడికి ఏంటి ఉపయోగం? సో ఏమి లేదు. అందువల్ల ఏం చేస్తుంటారంటే ఈ రైతులు సాధారణంగా వేరే ఆల్టర్నేటివ్ ఏది లేక ఎక్కువగా ఆత్మహత్యలకి పాల్పడుతుంటారు. సో టెక్నాలజీ లోపం కూడా చాలా దాంట్లో ఉంది. ఆ మధ్యలో ఉండేటువంటి గ్యాప్, దానివల్ల కూడా చాలా నష్టం జరుగుతూ ఉంది. సో ఇలాంటి నష్టాలన్నీ జరగకుండా రైతులకి సరైనటువంటి సమయంలో వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానం అందడం, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే రైతు డెవలప్ అవడానికి ఇండైరెక్ట్ గా దోహదం చేస్తాయి. రైతు ఎప్పుడైతే డెవలప్ అయ్యాడో దేశం కూడా ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. దాన్ని బట్టి ఏంటంటే దేశానికి ఆదాయం పెరుగుతుంది. అప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశం అని మనం అంటాం. సో ఇలా వ్యక్తిగతంగా అభివృద్ధి చెంది అలాగే సమాజం వృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందింది అని అనుకుంటాం. సో దేశ అభివృద్ధిలో వ్యవసాయ విస్తరణ తాలూకు పాత్ర గురించి మనం ఇంతవరకు చెప్పుకున్నాం. వ్యవసాయ విస్తరణకి అంత పాత్ర ఉందన్నమాట. ఏమీ లేదనుకుంటే ఏమీ లేదు. సో దీంట్లో ఇలాగా ఇన్ని సంస్థలు ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేసి ఎప్పటికప్పుడు ఆ గ్యాప్, ఒక ఫార్మర్కి ఒక ల్యాబొరేటరీకి మధ్యలో ఉండేటటువంటి ఆ గ్యాప్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. లేకపోతే సామాన్యమైనటువంటి రైతుకి అందడం అంత సులువైనటువంటి పద్ధతి ఏం కాదు. వ్యవసాయ పరిశోధనా స్థానం పక్కన ఉన్న వాడికి అందడం చాలా కష్టం. అంటే వాళ్ళు చెప్పరని కాదు, ఎన్నిసార్లు చెప్పినా సరే వాడు ఫాలో అవ్వలేకపోవచ్చు. సో ఇదేంటంటే కేవలం ఎక్కడో విలేజ్, ఎక్కడో దూరం అదొకటే కాదు. నిలబెర్తలో ఉన్నవాడు ఎక్కడ విజయనగరం ఏం వెళ్తాడు అని అనుకోవడము, లేకపోతే పలానా ఏదో కొండ మీద ఉన్న విలేజ్ వాడు ఎక్కడికో ఏం వెళ్తాడని మనం అనుకోవడం అలా కాదు. మైండ్ లో ఉండేటువంటి ఆ ఖాళీని తొలగించడానికి ఈ విస్తరణ శాఖ ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంది. చెయ్యాలి అని అనిపించాలి అంతే అవతలవాడు. అవతల వాడికి ఈ కొత్త పద్ధతిని మనం ఫాలో అవ్వాలి అని అనిపించేటట్టు చెయ్యాలంతే. ఆటోమేటిక్గా వాడే చేస్తాడు. దాన్ని మనం ఏమి ఇదవ్వాల్సినటువంటి అవసరం. అలాగా ఆ చెయ్యాలి అని అనిపించడం కోసం ఇవన్నీ ప్రయత్నం చేస్తుంటే ఎప్పటికప్పుడు ఈ సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, ఆత్మ లాంటి సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఇవన్నీ కూడా ఏం చేస్తుంటాయంటే ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంచుతాయి రైతుని. అందువల్ల ఏంటంటే ఒక ఇయర్ కాకపోయినా 2 సంవత్సరం అయినా సరే కొత్త టెక్నాలజీని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. దీంతో పాటుగా మీడియాను వాడుకుంటూ ఉంటారు. ఈ సంస్థలన్నీ కూడా ఎలా చేస్తుంటాయంటే మీడియా, పత్రికల ద్వారా, రేడియోల ద్వారా, ఇంకా రకరకాల టీవీ ఛానళ్ల ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు అందవేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. పాంప్లెట్స్ ముద్రిస్తారు, ఇంకా రకరకాల బులెటిన్స్, ఇంక ఇలాంటివన్నీ కూడా ముద్రించి పంచిపెట్టడం ద్వారా కొత్త టెక్నాలజీ రైతులకి అందుబాటులోకి వస్తుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ మనకి ఉండేటట్టయితే ఇప్పుడు కొంచెం మనం ముందుకు వెళ్ళొచ్చు. ఒకసారి ఇప్పుడు ముందుకు రండి. సో ఇప్పుడు చూద్దాం విస్తరణ విద్య, దాని తాలూకు అర్థం ఏంటో ఇచ్చారు. ఎక్స్టెన్షన్ అనే పదము ఎక్స్ అనగా అవుట్ మరియు టెన్జియో అనగా స్ట్రెచ్డ్ అనే 2 లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది. అదొక ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ ఎగ్జామినేషన్ లో. ఎక్స్ అంటే అవుట్ అని, అలాగే టెన్సియో అంటే స్ట్రెచ్డ్ అని. మొత్తం కలిపితే ఏంటవుతుందంటే స్ట్రెచ్ అవుట్. అంతవరకు కూడా సాగదీయడం. మేము మొట్టమొదటి క్లాసులో చెప్పాం. రైతు వరకు, పరిశోధనా స్థానం నుంచి రైతు వరకు కూడా ఆ విషయాన్ని సాగదీయడం, ఈ పేరు అలా వచ్చిందనమాట. అంతవరకు కూడా తీసుకెళ్లడం అనే దాంట్లో బేస్ గా చేసుకుని ఈ పేరు పెట్టారు. ఎక్స్ అంటే అవుట్ అని, టెన్సియో అంటే స్ట్రెచ్డ్ అని. సో రైతు వరకు కూడా ఆ కొత్త విషయాన్ని తీసుకుని వెళ్ళడం అనేటువంటి ఉద్దేశంతో
ఈ పేరు ఎక్స్టెన్షన్ అనేటువంటి పేరు పెట్టారు. అది ఏ భాష నుంచి వచ్చింది అనేది కూడా ఒక బిట్, అది లాటిన్, అది కూడా ఒక బిట్. బిట్స్ అన్ని కూడా అండర్లైన్ చేయండి, కేవలం ఆ మాట మాత్రమే అండర్లైన్ చేసుకుంటూ ఉండండి. లైన్ కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నాం స్ట్రెచ్డ్ అవుట్ అనేది ఒక మాట అండర్లైన్ చేయండి. అది ఏ భాష నుంచి వచ్చింది అనేది కూడా మీరు అండర్లైన్ చేయండి. అది కూడా చాలా సార్లు వచ్చినటువంటి బిట్. అది ఎక్స్టెన్షన్ అనగా విస్తరణ లేదా స్ట్రెచ్డ్ అవుట్ అనేటువంటి భావన. విస్తరణ విద్య అంటే విద్యాలయాల్లో బోధన కాకుండా గ్రామాలు మరియు రైతుల పొలాలకు విస్తరించినటువంటి విద్య అని అర్థము. అదొక చిన్న డెఫినేషన్ అన్నమాట. తరగతిలో విద్య కాకుండా గ్రామాలకి విస్తరించినటువంటి విద్య అని దాన్ని డిఫైన్ చేస్తున్నారు. ఇంకొక డెఫినేషన్ అక్కడ ఇచ్చారు. విస్తరణ విద్య నిర్వచనం: పెద్దలు మరియు యువకుల కొరకు ఉద్దేశించబడిన తరగతి గది బయట విద్య. తరగతి గది బయట విద్య దాని యొక్క సమస్యల మీద దృష్టి కేంద్రీకరించుటకు పరిశోధనల నుండి వెలువడిన విషయము, క్రోడీకరించిన క్షేత్ర అనుభవాలు మరియు ప్రవర్తనా శాస్త్రము నుండి ఎన్నుకోబడిన ముఖ్య సూత్రాలను ఉపయుక్తమైన సాంకేతిక పరిజ్ఞానంతో తత్వశాస్త్రము, ముఖ్య సూత్రాలు, విషయము మరియు పద్ధతులు గల ఏకీకృతం చేసిన అనువర్తిత శాస్త్రము. ఇది మాటల్లో ఏ అర్థం లేదు, ఏదో అలా ఉన్నట్టుగా ట్రాన్స్లేట్ చేయాలి కాబట్టి అలా చేశారు. సో ఆ నిర్వచనంలో లాస్ట్ లైన్ మాత్రమే ఇంపార్టెంట్. అదేమని ఇస్తారంటే వీటన్నిటినీ కూడా, ఈ ముఖ్య సూత్రాలన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ ఏకీకృతం చేసినటువంటి అనువర్తిత శాస్త్రాన్ని ఏమంటారని ఒక బిట్ ఇచ్చారు మనం. సో విస్తరణ విద్య అని రాయాలన్నమాట. అనువర్తిత శాస్త్రము అని ఎప్పుడైతే ఇస్తారో మీరు అక్కడ రాయాల్సింది ఏంటంటే విస్తరణ విద్య. ఆ పైన ఉండేదంతా కూడా అది కన్ఫ్యూజన్ గా ఉంది. ఇంగ్లీష్ ఉన్నట్టుగా అలా దించారు కాబట్టి క్లారిటీ లేదు, అది అండర్లైన్ చేసుకోవాలి. ఆ ముఖ్య సూత్రాలు అక్కడి నుంచి చేయండి. ముఖ్య సూత్రాలు, విషయము అలాగైనంత అండర్లైన్ చేయండి. మరియు పద్ధతులు గల భాగంగా ఏకీకృతం చేసినటువంటి అనువర్తిత శాస్త్రాన్ని విస్తరణ విద్య. ఎగ్జామ్లో ఇస్తుంటారు, మొన్న ఒక బిట్ ఇచ్చారు దాని మీద. అనువర్తిత శాస్త్రాన్ని ఏమంటారు అంటే విస్తరణ విద్య. దీంట్లో ఎందుకంటే అన్ని బిట్స్ ఒకేలాగా ఉంటూ ఉంటాయి. విస్తరణ రాయాలా, విస్తరణ విద్యను రాయాలా, అలాంటివి మన కన్ఫ్యూజన్ ఉంటాయి. సో ఆ అనువర్తిత శాస్త్రం దాన్ని విస్తరణ విద్య అని అంటారు. సో తర్వాత చూడండి, విస్తరణ విద్య మూల్యాంకనాన్ని బట్టి తరగతికి వెళ్తూ ఉంటారు. ఇది తరగతి విద్య. తరగతి గది వెలుపులకు వచ్చేసరికి అన్ని రకాల వాళ్ళు ఉంటారు. యువకులు ఉంటారు, మహిళలు ఉంటారు, ఇంకా వృద్ధులు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఇలా దానికి ఒక కేటగిరీ అంటూ ఏమి ఉండదు. వీళ్ళందరిలో కూడా ఒక రకమైనటువంటి విజ్ఞానాన్ని కలిగించడానికి ఉద్దేశించబడింది విస్తరణ విద్య. ఈ విస్తరణ విద్యలో మనం మొదట హౌ ఆస్పెక్ట్ అంటే ఏ విధంగా గ్రామస్తులకు సాంకేతిక విజ్ఞానాన్ని అందజేయాలి మరియు ఏ విషయాన్ని విస్తరణ చేయాలి అనే అంశాలపైన గ్రామీణాభివృద్ధి ఆధారపడి ఉంది. కావున ఈ రెండు అంశాలు విస్తరణ విద్య ద్వారా అవగాహన చేసుకొనుట చాలా ముఖ్యం. సో ఏంటి మనం అక్కడ ఏం చేయాలి, ఆ గ్రామస్తులకు సంబంధించి మనం ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం అక్కడ వాళ్ళకి అందజేయాలి. వాళ్ళకి అవసరమైనటువంటిదే అందజేయాలి. వాళ్ళకి అవసరం లేనటువంటి దాని గురించి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఏ గ్రామంలో కానీ ఏ సమాజంలో కానీ మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం అవుతుందో దాన్ని ఎన్నుకోవడం, దానికి కొన్ని టెక్నిక్స్ అవన్నీ కూడా మనకు తర్వాత వస్తాయి. సో ఆ టెక్నిక్స్ని బట్టి ఆ గ్రామంలో ఉండేటటువంటి సమస్య, దాన్ని పరిష్కరించడానికి మనం ఇచ్చేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవన్నీ కూడా ఒకే విధంగా ఉండాలి. వాళ్ళకి అవసరం లేనటువంటి పరిజ్ఞానాన్ని తీసుకెళ్లి అందజేద్దామని ప్రయత్నించినా కూడా అక్కడ మనం చేయలేం. ఎందుకంటే ఏదైనా అవసరం ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక విజ్ఞానాన్ని తీసుకెళ్లి వానికి అందించేద్దాం అంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం అక్కడ ఉండదు. దాని అవసరత అక్కడ ఉండాలి. సో ఆ గ్రామస్తులకు సంబంధించినంత వరకు సమస్యలేంటి, ఆ ఉన్నటువంటి సమస్యలను బట్టి వాళ్ళకి ఏది అందించాలి మనం. సో దీన్ని మనం ముందుగా డిసైడ్ చేసుకుని అప్పుడు ఆ పరిజ్ఞానాన్ని వాళ్ళకి అందిస్తే దానివల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుంది.
సో ఏమీ లేకుండా ఏదైనా కొత్త టెక్నిక్ వచ్చింది మీరు నేర్చుకోండి అని అంటే వాళ్ళకి అవసరం లేకపోతే ఎవరు దాన్ని అనుసరించాల్సినటువంటి అవసరమే లేదు. అవసరం ఉన్నప్పుడు అది వాళ్ళకి అవసరం బాగా అనుకున్నప్పుడు వాళ్ళు తప్పకుండా మనం చెప్తే వెంటనే దాన్ని పాటించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని చక్కగా చెప్పేటటువంటి నైపుణ్యం మనకు ఉండాలి. ఆ నైపుణ్యం అవన్నీ కూడా ఈ విస్తరణ విద్య మనకి ఇస్తుంది. ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్తే కొత్త సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు అనేదంతా కూడా మనకి ఈ విస్తరణ విద్యలో తెలుసుకుంటాం అన్నమాట. సో మొత్తం మీద అంతా చూస్తే ఏంటంటే తరగతిలో ఉండేటటువంటి విద్యకి విస్తరణ విద్యకి ఉండేటువంటి డిఫరెన్స్ని బట్టి ఈ విస్తరణ విద్య అనే దాన్ని డెవలప్ చేశారు. అంటే మామూలుగా నేర్చుకునేటటువంటి విద్యకి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా తరగతి గదిలో నేర్చుకునేటువంటి విద్యని కంపారిజన్ చేసుకుంటూ గ్రామంలో ఉండేటువంటి వారందరూ కూడా నేర్చుకునేటువంటి విద్యని విస్తరణ విద్య అనేటువంటి ఒక నామకరణం చేసి ఈ కాన్సెప్ట్ నే ఆ విధంగా మార్చడం జరిగింది. ఇండివిజువల్ గా నేర్చుకుంటే మామూలు విద్య, గ్రామంలో ఉండే వారందరికీ కూడా నేర్పిస్తే దాన్ని విస్తరణ విద్య అని అంటాం, సింపుల్ గా చెప్పుకోవాలంటే. సో క్లాస్ రూమ్ లో చెప్పుకునేది తరగతులు, పరీక్షలు, తర్వాత క్లాసులు ఇలా ఉంటాయి. గ్రామంలో చెప్పుకునే దానికి ఒక సిలబస్ ఇలాంటివే ఉండవు. రకరకాలైనటువంటి జనం వస్తూ ఉంటారు. ఎప్పుడు ఒకరే రావాలని లేదు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండొచ్చు, నెంబర్ కూడా మారిపోతుంది. సో మనం ఏదైతే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళకి అందజేయాలనుకుంటామో దాన్ని మనకు ఉండేటటువంటి ఆ లిమిటేషన్స్, వాటిని హద్దులు అని అంటాం, వాటిల్లోనే వాళ్ళకి అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం అందించడమే కాకుండా మనకేదో తెలిసింది వాళ్ళకి చెప్పడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తరగతిలో చెప్పుకునేటటువంటి విద్యలో పాఠాలన్నీ కూడా అన్ని చెప్తారు, క్లియర్ గా అన్ని చెప్తారు, దానిపైన ఎవాల్యుయేషన్ అంతా కూడా జరుగుతుంది. బయట అలా పెట్టలేం, మనం పరీక్షలు పెట్టలేం, వాళ్ళకి ఒక సిలబస్ అంటూ ఏం ఉండదు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో మనం చెప్తేనే అక్కడ పని జరుగుతుంది. సో ఈ రెండింటికి ఉండేటువంటి డిఫరెన్సెస్ ని బట్టి విద్యని బేస్ చేసుకుని ఈ విస్తరణ విద్య అనే కాన్సెప్ట్ ని కూడా డెవలప్ చేయడం జరిగింది. సో వ్యక్తిగతంగా దీంట్లో చదువుకోవడం ఉంటుంది. గ్రామంలోకి వెళ్ళేటప్పటికి మిగిలిన వాళ్ళందరికీ కూడా, అంటే అక్కడ నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారు, వాళ్ళ లెవెల్కి సరిపడేటట్టుగా రకరకాలైనటువంటి పద్ధతుల్లో మనం వాళ్ళకి కొత్త విషయాన్ని బోధించాల్సి ఉంటుంది. ఈ బోధించడం ఇవన్నీ అంటే విస్తరణ విద్య, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి చూద్దాం. సో ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్లో ఇంట్రడక్షన్, అలాగే దాని తాలూకు కాన్సెప్ట్ అండ్ మీనింగ్. ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అంటే దాని తాలూకు డెఫినేషన్ అలా అని ఇచ్చారు. దానికి సంబంధించినంత వరకు ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఇంతకు ముందే మనం చూడడం జరిగింది విద్య అంటే ఏంటి, అలాగే నియత విద్యకి విస్తరణ విద్యకి ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏంటనేది కూడా చూశారు. సో దీంట్లో మనం ఏంటంటే విస్తరణ విద్య అసలు కాన్సెప్ట్ ఏంటనేది చూస్తాం. అసలు ఏంటి, ఎందుకోసం దీన్ని పెట్టారు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఎక్కడెక్కడ మొదలు పెట్టారు ఏంటనేది అంతా కూడా దీంట్లో మనం ఉండదు. సో ఉపోద్ఘాతం ఒకసారి చూడండి. ఇంట్రడక్షన్. అభివృద్ధి చెందిన దేశాలు కానీ చెందుతున్న దేశాలు కానీ ఏ దేశమైనా తాము అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి సుసంపన్నులు కావాలని ప్రయత్నం చేస్తాయి. ఈ అభివృద్ధి సాధించడానికి అభిలషణీయమైన మార్పు చాలా అవసరం. అంటే విద్య. ప్రకృతిలో మార్పు సహజమైనది, కానీ ఈ మార్పు సరైనదిగా మరియు సరైన దిశ వైపు ఉండాలి. ఈ మార్పు ఒకవైపు శాస్త్రీయ జ్ఞానాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని ఉత్పన్నం చేసేదిగాను, మరొక వైపు అనుభవపూర్వకంగా ఉపయోగపడేటట్లు ఉండాలి. అంటే ఈ మార్పు పరిశోధన మరియు విస్తరణల మీద ఆధారపడి ఉన్నది. ఈ విధంగా పైన సూచించిన 3 ప్రక్రియలు
ఒకదానికొకటి అనుబంధంగా పనిచేసి గ్రామీణాభివృద్ధికి తోడ్పడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు రూపుదిద్దుకోవాలి. సో ఈ ఉద్దేశంతో ఈ విస్తరణ విద్య అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. అభిలషణీయమైన మార్పు అని చెప్పుకున్నాం. విద్య అనేటప్పటికీ దాని డెఫినేషన్ మనకి తెలుసు. వ్యక్తులలో అభిలషణీయమైనటువంటి మార్పు, మంచి మార్పు, ఏదైతే మనం కావాలని కోరుకుంటామో అటువంటి ఒక మార్పు రావాలని కోరుకునేటువంటి మార్పు. సో ఇది అవసరం జనరల్గా. అలాగే మన విస్తరణకు సంబంధించి, విస్తరణ విద్యకు సంబంధించి కూడా ఇదంతా కూడా అవసరమే. దాంట్లో కూడా వచ్చేటటువంటి ఒక అభిలషణీయమైనటువంటి మార్పు కావాలి. ఆ మార్పును ఏ విధంగా తీసుకురావాలి? ఒక ఏదైనా సమాజంలో, గ్రామీణ సమాజంలో ఒక అభిలషణీయమైన మార్పు తీసుకురావడానికి పెట్టింది విస్తరణ విద్య. వ్యక్తిగతంగా అభిలషణీయమైన మార్పు తీసుకొస్తే మన వ్యక్తిగతంగా మనకు సంబంధించినటువంటి విద్య అవుతుంది. గ్రామానికి సంబంధించి లేకపోతే ఒక గ్రామీణ సమాజానికి సంబంధించి ఒక అభిలషణీయమైనటువంటి మార్పుని తీసుకురావడానికి ఉద్దేశించబడింది ఏంటంటే విస్తరణ విద్య. రెండింటికి డిఫరెన్స్ అదే. సో దీని అంతటినీ బేస్గా చేసుకుని దీన్ని ఎక్కడ మొదలు పెట్టారంటే చూడండి, అక్కడ ఈ పద్ధతిని మొట్టమొదట USA లోని ల్యాండ్ గ్రాంట్ కాలేజ్ వారు ప్రవేశపెట్టారు. అదొక బిట్. అమెరికాలోని ల్యాండ్ గ్రాంట్ కాలేజ్, ప్రతిసారి ఇది అడుగుతున్నారు. సో అమెరికా, USA అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికాలోని ల్యాండ్ గ్రాంట్ కాలేజ్ వారు ప్రవేశపెట్టారు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్. ఆ తర్వాత మన దేశంలో కూడా దాదాపు అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు దీన్ని అనుసరించాయి. ఈ 3 ప్రక్రియల్లో విస్తరణ విజ్ఞానము చాలా కీలక పాత్ర వహిస్తుంది. విస్తరణ విద్య మనం మామూలుగా పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు చెప్పే విధంగా కాకుండా తరగతి గది వెలుపల యువకులకు, పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు నవీన విజ్ఞానాన్ని వారికి సరిపడే రీతిలో సరైన వాతావరణంలో బోధించడానికి వీలుగా ఉండాలి. సో తరగతిలో చెప్పేది తరగతి విద్య, తరగతి గది వెలుపల. తరగతి విద్యలో అందరూ కూడా ఒకే వయసు కలిగిన వారు, ఒకే కోర్స్ చదివేటువంటి వారు ఉంటారు. వాళ్ళకి అటెండెన్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. పరీక్షల్లో పాస్ అయితేనే వీటిని కూడా రైతులకి బాగా చేరువుగా తీసుకురావడానికి చాలా వరకు ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు చేసేది ఏంటంటే గ్రామాల్లోకి వెళ్ళి దానికి ఉండేటటువంటి ఏరియాలు రైతులందరితోనూ కలిసి వాళ్ళకి మీటింగ్స్ పెట్టి కొత్త పరిజ్ఞానం ఏదైతే ఉందో ఆ పరిజ్ఞానాన్ని వాళ్ళకి అలవాటు చేసి, వీలైతే వాళ్ళకి కొన్ని వర్క్ షాప్స్ ఏర్పాటు చేసి, చిన్న చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా వాళ్ళకి బదిలీ చేస్తారు. సో ఆ విధంగా విస్తరణ స్ట్రెచ్ అన్నమాట. సో వాళ్ళకి ఆ విజ్ఞానాన్ని అంతటినీ కూడా అందజేయడానికి ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రయత్నం చేస్తుంటాయి. అలాగే ఈ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ లో ఉండేటువంటి ఈ ఎక్స్టెన్షన్ వింగ్, అది కూడా దీని గురించి రకరకాలైనటువంటి కార్యక్రమాలు తయారు చేయడం, టీవీల్లో, రేడియోల్లో అప్పుడు ఉండేటువంటి అవసరాన్ని బట్టి, ఆ సీజన్ బట్టి, ఆ వాతావరణ పరిస్థితులను బట్టి, అప్పుడు వేసేటటువంటి పంటలను బట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ విజ్ఞానాన్ని అంతటినీ కూడా అందజేయడానికి ఈ ఎక్స్టెన్షన్ విభాగం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక గ్యాప్ అనేది ఈ రైతులకి, ఈ పరిశోధన సంస్థలకి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ అనేది తగ్గిపోతుంది. సో లేటెస్ట్ ఏంటి అనేది ఎప్పుడు కూడా తెలిసిపోతూ ఉంటుంది. లేటెస్ట్, ఇప్పటికిప్పుడు లేటెస్ట్గా ఉండేటువంటి పరిజ్ఞానం ఏంటి అనేదంతా కూడా అప్పుడు ఉండేటువంటి ఈ రైతులకి అందుతుంది. ఇంతకు ముందు కాలాలతో పోలిస్తే, అంటే ఒక 10 years లేకపోతే ఒక 20 years ఈ కాలాలతో పోలిస్తే ఇప్పుడు ఉండేటువంటి రైతులందరికీ కూడా సాంకేతిక పరిజ్ఞానం మరింత వేగంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయింది ప్రజెంట్ డేస్లో.
టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. సెల్ ఫోన్లు వచ్చాయి, టీవీల్లో రకరకాలైన ఛానల్స్ వచ్చాయి. సో ఈ పరిజ్ఞానం అందజేయాలి అని అంటే చాలా సులువు ఈ రోజుల్లో. ఒక 10 ఏళ్ల క్రితం లేకపోతే ఒక 20 ఏళ్ల క్రితం అయితే రైతులకు ఏదైనా కొత్త విషయాన్ని చెప్పాలి అని అంటే చాలా కష్టం. ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పర్సనల్గా కలిసి లేకపోతే వాళ్ళకి ఆ పరిజ్ఞానం అంతటినీ కూడా ఏదో పేపర్ల మీద ముద్రించి ప్యాంప్లెట్స్ లేకపోతే ఇతర మార్గాల్లో వాళ్ళకి అందజేస్తే తప్ప ఆ పరిజ్ఞానం వాళ్ళకి తెలిసేది కాదు. సో ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. సెల్ ఫోన్ ఉంటే దాంట్లో ఒక మెసేజ్ పెడితే సరిపోతుంది. లేకపోతే రైతు డైరెక్ట్గా పొలం నుంచే ఏదో ఒక కాల్ సెంటర్కి ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు కాల్ సెంటర్లను పెట్టారు, లేటెస్ట్గా వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటంటే కిసాన్ కాల్ సెంటర్. సో దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్, అంటే ఇంకా దానికి మనం కాల్ చేసినా కూడా మనకేం బిల్ పడదు. సో అటువంటి నెంబర్స్ అన్ని పెట్టి గవర్నమెంట్ ఈ పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా రైతులకు వేగంగా అందజేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. టెక్నాలజీ ఎప్పుడైతే పెరిగిందో కొంచెం ఈ గ్యాప్ అనేది బాగా తగ్గిందనమాట. లేటెస్ట్ ఏంటి వ్యవసాయానికి సంబంధించి, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి లేటెస్ట్ ఏంటనేది ఇప్పుడు రైతులందరూ తెలుసుకోవడానికి చాలా వీలుగా ఉంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకు ఫోన్ చేస్తున్నారు. మండల కేంద్రంలో ఉండేటువంటి ఒక వ్యవసాయ అధికారి కానీ లేకపోతే కొద్దిగా మోటివేషన్ ఉన్నటువంటి రైతు అయితే ఏ కిసాన్ కాల్ సెంటర్కు ఫోన్ చేయడం, నాకు పొలంలో ఇలాంటి సమస్య వచ్చింది, దీనికి ఎలాంటి పరిష్కారం సూచిస్తారు అని అడుగుతారు. సో అప్పుడు ఆ కిసాన్ కాల్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమస్యని ఆ పర్టికులర్ నిపుణులు ఎవరైతే ఉన్నారో, ఏదో పెథాలజీకి సంబంధించినటువంటి సమస్య అనుకోండి, పెథాలజిస్ట్ ఎవరు ఉంటారు ఆ రంగంలో బాగా పరిశోధనలు చేసి అనుభవం ఉన్నటువంటి వారు ఎవరో దానికి కన్సల్టెంట్గా ఉంటారు. సో వాళ్ళకి ఈ సమస్యని వాళ్ళు చెప్తారు, దీనికి ఏంటి పరిష్కారం అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి దానికి ఆ పరిష్కారం తీసుకుని మళ్ళీ ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళకి తిరిగి ఫోన్ చేసి మీరు ఈ విధంగా చేయండి, ఫలానా మందులు మీరు కొట్టొచ్చు, లేకపోతే ఫలానా విధంగా వ్యవసాయం చేయాలి అనే విషయాలన్నీ కూడా వాళ్ళకి తిరిగి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సో టెక్నాలజీని ఆ విధంగా ఉపయోగించుకుంటాం. ఇంతకుముందు అలా లేదు. ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చింది అని అంటే వాళ్ళకి ఏదో ఎవరో తెలిసిన వాడు లేకపోతే ఎవరో ఒకటి చెప్పింది ఫాలో అవడం తప్ప పర్టికులర్గా ఇలా చేయాలి, లేటెస్ట్ టెక్నాలజీ ఇది అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ పరిజ్ఞానం లేదు అంతగా. సో కేవలం ఎప్పుడో రేడియోల్లో చెప్తుండేవారు వ్యవసాయం గురించి బాగా. వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ప్రజెంట్ తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఏమేమి కొట్టాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుని చెప్తూ ఉండేవారు. వ్యవసాయానికి సంబంధించి ఎప్పుడో ఒక కార్యక్రమాలు వస్తూ ఉంటే వాటినే జనం ఫాలో అవుతూ ఉండేవారు. తర్వాత వచ్చినటువంటి మార్పుల్ని ఉపయోగించుకుని ఇప్పుడున్నటువంటి రైతులు ఏంటంటే ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రస్తుతం వ్యవసాయం చేయడం అనేది జరుగుతుంది. గత 20 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి పరిజ్ఞానాన్ని చాలా ఎక్కువ మంది రైతులు ఉపయోగించుకుంటారనే చెప్పాలి. ఏదో ఒకటి గుడ్డిగా నమ్మేయడం లేదు. ఎవరిని అడగాలో వాళ్ళని అడిగి ఇది ఇలా చేయొచ్చా, ఇలా చేయకూడదా. ఎందుకంటే ఇంతకుముందు అయితే కంప్లీట్ గా నిరక్షరాస్యులే ఎక్కువ మంది ఉంటుండేవారు. ఇప్పుడేంటి కొత్త డెవలప్మెంట్ ఏంటంటే కొంచెం చదువుకునేటువంటి రైతులందరూ కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపడం, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసి లేకపోతే లక్షల్లో జీతాలు వస్తున్న వాళ్ళందరూ కూడా వాటిని పక్కన పెట్టేసి వ్యవసాయం మీద ఉత్సాహంతో వచ్చి వాళ్ళు కూడా గ్రామాల్లో వ్యవసాయం చేయడం వల్ల ఏమైందంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా వేగంగా మిగిలిన వాళ్ళందరికీ కూడా చేరడం మొదలుపెట్టింది. ఎప్పుడు ఒకే పద్ధతిలో చేసే రైతులు ఉంటారు గ్రామంలో. ఎంతమంది ఏం చెప్పినా సరే ఒకే పద్ధతిలో చేసేటువంటి రైతులు, పాత పురాతనమైన పద్ధతిలో చేసేటువంటి రైతులు, ఎవరో మా తాత ఇలాగే చేసాడు కాబట్టి నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను అని వాదించేటటువంటి రైతులు అందరూ ఉంటారు గ్రామాల్లో. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి యువకులు లేకపోతే మంచి పొజిషన్స్ లో చేసి అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉండి దానిపైన వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా గమనించి వాళ్ళు అలా చేస్తారు కాబట్టి మనం ఎందుకు మారకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళలో కూడా చాలా మార్పులు వచ్చినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్ ఒక రకంగా చెప్పుకోవాలి అంటే అగ్రికల్చర్. ఇప్పుడు ఉన్నటువంటి వాటి అన్నిటిలో కూడా చాలా రంగాలు ఉన్నాయి. మనకి సాఫ్ట్వేర్ రంగం ఉంది, బాగా ఆ రోజుల్లో బాగా అది ఫేమస్ అయింది.
సో దాంట్లో కూడా చేరి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక సాఫ్ట్వేర్ జాబ్ సంపాదిస్తే చాలు అనేటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజులకి ఎలా వచ్చారంటే ప్రజెంట్ డేస్ లో అందరూ కూడా వ్యవసాయం చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన చాలా మందిలో ఇప్పుడు కలుగుతుంది. వాళ్ళు చేసేటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం డబ్బు సంపాదించడానికి తప్ప వాళ్ళ ఆరోగ్యానికి కానీ లేకపోతే మిగిలినటువంటి ఏ విషయాలకు కానీ పనికి రాకుండా పోయాయి. డబ్బులు వస్తున్నాయి కానీ దాంతోపాటే రోగాలు కూడా సంపాదించుకుంటున్నారు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇది బాగోలేదు అని చెప్పి ఆలోచించి వ్యవసాయం వైపు చాలా మంది మొగ్గు చూపడం జరుగుతుంది. ఆ సాఫ్ట్వేర్ ఒకటే కాదు, మిగిలినటువంటి రంగాలకు సంబంధించినటువంటి చాలా మంది కూడా వ్యవసాయం చేయాలి. ఎందుకంటే కొత్త టెక్నిక్స్ వచ్చాయి. ఇప్పుడు వ్యవసాయంలో ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి టెక్నిక్స్ కాకుండా మీరు వినే ఉంటారు ఈ ప్రకృతి వ్యవసాయం అని, ఇంకా కొన్ని పద్ధతులు, సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, సుస్థిర వ్యవసాయం, ఇలాగ రకరకాలైనటువంటి కాన్సెప్ట్లన్నీ కూడా ఎప్పుడైతే వచ్చేసాయో ఇప్పుడు అందరూ కూడా వాటి గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకు దీని గురించి ఆలోచిస్తున్నారు అని అంటే మిగతా ఏ రంగానికైనా సరే ఏదో ఒక టైంలో డిమాండ్ అనేది పడిపోవచ్చు, మిగిలినటువంటి ఫీల్డ్స్ అన్నిటిలోనూ కూడా, ఒక అగ్రికల్చర్ తప్ప. ఎందుకు పడిపోదు అగ్రికల్చర్కి అని అంటే ప్రతి మనిషి కూడా ఆహారం మీద ఆధారపడి ఉంటాం మనం. సో మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి ఆకలిస్తుంది, మళ్ళీ రాత్రి ఇంకోసారి తినాలి, మళ్ళీ మార్నింగ్ టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి. ప్రతి ఒక్కరు ఎన్ని వందల కోట్ల మంది ఉంటే అన్ని వందల కోట్ల మంది కూడా ఇది తప్పనిసరి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాడికి కూడా తినడం అనేది తప్పనిసరి. సో ఈ తినాలి అని అంటే వచ్చేటటువంటి తిండి ఎక్కడి నుంచి వస్తుంది? రైతులు ఎక్కడో దగ్గర పండిస్తేనే వచ్చేటటువంటి తిండి. అది డబ్బులు ఉంటే కొనుక్కుంటాం, ఆ తర్వాత అసలు మనం కొనుక్కోవాల్సిందే లేనప్పుడు ఎక్కడి నుంచి కొంటాడు? ఎంత డబ్బు పెట్టినా ఉండదు. అందువల్ల ఏంటంటే సో అన్ని రంగాల్లో ఏది చేసినా కూడా ఈ తిండి అనేది మనిషికి ఇంపార్టెంట్ కాబట్టి తప్పనిసరిగా దీనికి ఎప్పుడు కూడా డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా అన్ని రంగాలతో పోలిస్తే. అందుకే ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఈ వ్యవసాయం పట్ల చాలా మొగ్గు చూపుతున్నారు. చేయాలి, ఏదో ఒక వ్యవసాయం చేయాలి, ప్రకృతి వ్యవసాయమో సుస్థిర వ్యవసాయమో ఏదో ఒకటి, సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయం అంటున్నారు ఇప్పుడు. సో ఏం చేస్తున్నారు, దాంట్లో మనం చేసేటట్టుగా రసాయనాలన్నీ వాడరు, ఎరువులు మనం ఏం చేస్తుంటాం, రకరకాలన్నీ వాడుతుంటాం, డిఏపి, ఎంఓపి, యూరియా, ఇలాగ రకరకాలన్నీ కూడా మనం రాసాయనిక ఎరువులు వాడుతూ ఉంటాం. మొక్కలు పెరగాలి అని అంటే రసాయనిక ఎరువులు అవసరం అని చెప్పి వాడుతూ ఉంటాం. ఈ కొత్తగా వచ్చినటువంటి పద్ధతుల్లో ఏంటంటే కంప్లీట్ గా వాటిని అవాయిడ్ చేసేసి ఏమీ వాడరు. ఈ యూరియా కానీ, పొటాష్ కానీ, లేకపోతే డిఏపి, లేకపోతే ఎస్ఎస్పి, ఇలాంటి ఎరువులు ఏమి, రసాయనిక ఎరువులు ఏవి వాడకుండా న్యాచురల్ గా వచ్చేటువంటి ఎరువులు, గెత్తం, పశువుల గెత్తాన్ని ఉపయోగించడం, లేకపోతే ఇంకా కొన్ని పద్ధతుల ద్వారా అంటే ఏవో విషయాలు ఉంటాయని మనం అనుకోవడానికి ఏం లేదు. ఏదైనా సరే తెలియనిది చెప్పడాన్నే బోధించడం అని అంటాం. తెలియని విషయాన్ని అవతలి వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పడమే బోధించడం. మనం వ్యవసాయ శాస్త్రం చదువుకుంటాం కాబట్టి వ్యవసాయానికి సంబంధించినంత వరకు కొత్త విషయాలు, ఎందుకనంటే మన భారతదేశంలో దాదాపు 75% మంది అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే వ్యవసాయం మీద ఎంతమంది ఆధారపడి జీవిస్తున్నా కూడా సరైనటువంటి టెక్నాలజీ ఫాలో అవ్వకుండా వాళ్ళకి తోచినటువంటి విధానాలు, లేకపోతే ఎప్పుడో పాత పద్ధతుల్ని ఫాలో అవడం వల్ల చాలా మంది రైతులు నష్టపోవడం జరుగుతుంది. సో సరైనటువంటి దిగుబడులు రప్పించలేకపోతున్నారు, దానివల్ల ఆదాయం లేకుండా పోతుంది. ఆదాయం ఎప్పుడైతే లేకుండా పోయిందో వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాల్లో పేదరికం వస్తూ ఉంటుంది. సో దాన్ని తట్టుకుని బయటికి రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో అందువల్ల సమాజం అభివృద్ధి చెందాలి అని అంటే ఇలాంటి పద్ధతుల ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటన్నిటిని కూడా ఆలోచించిన తర్వాత మనకున్నటువంటి సబ్జెక్టులన్నిటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎంటమాలజీ, ప్యాథాలజీ, లేకపోతే ఇంజనీరింగ్, అగ్రానమీ, ఇంకా అన్ని మనకి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఒక దీని మీద తీసుకొచ్చి వీటికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా రైతులకి సులభంగా చేరవేయాలి అని అంటే ఒక ప్లాట్ఫారం ఉండాలి అనేటువంటిది ఆలోచించిన తర్వాత అప్పుడు వచ్చిందే ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చిందే విస్తరణ, జనరల్గా చెప్పాలని. సో విస్తరణ అనేటువంటి ఒక ప్లాట్ఫారం పెట్టుకుంటే
అగ్రికల్చర్లో లేకపోతే వ్యవసాయంలో ఉండేటటువంటి అన్ని బ్రాంచెస్కి న్యాయం చేయడానికి కుదురుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ విస్తరణ అనే కాన్సెప్ట్ని ప్రత్యేకంగా తీసుకొచ్చారు. తీసుకురావడమే కాకుండా దీన్ని విశ్వవిద్యాలయాల్లో అంటే యూనివర్సిటీల్లో ఒక సబ్జెక్ట్ కింద దీన్ని పెట్టడం జరిగింది. సో అలాగే మొట్టమొదటి మనకి పెట్టింది ఇక్కడ ఇచ్చారు అమెరికాలో ల్యాండ్ గ్రాంట్ కాలేజ్. సో ల్యాండ్ గ్రాంట్ కాలేజ్లో దీన్ని మొట్టమొదటిసారిగా ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారన్నమాట. సో కొత్త సబ్జెక్ట్. సో దీన్ని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టిన తర్వాత దాని పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇది అవసరం, అన్ని చోట్ల కూడా ఇది అవసరం. గ్రామీణ ప్రాంతాలు, ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు అయితే కొంచెం అభివృద్ధి చెంది ఉంటాయి. అదే ఇండియా లాంటి దేశాల్లో 70% ప్రజలు అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంటారు. దాదాపు అంతే మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. సో అలాంటి వారి అందరికీ కూడా ఇది అత్యవసరం, ఇది తప్పనిసరిగా ఉంటేనే వాళ్ళకి కొత్త విజ్ఞానం అందుతుంది అని పరిశోధనలు చేసిన తర్వాత అమెరికాలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని మన భారతదేశానికి కూడా తీసుకొచ్చి మన దేశంలో ఉండేటువంటి విశ్వవిద్యాలయాలన్నింటిలోనూ కూడా దాన్ని ఒక చదువు, ఒక పాఠ్యాంశంగా బోధించడం మొదలుపెట్టారు. సో మనకు సంబంధించినంత వరకు ఎక్కడ చెప్తారంటే అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఏవైతే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా ఎక్స్టెన్షన్ అనేటువంటి ఒక పాఠ్యాంశం కొత్తగా పెట్టి మిగతా వాటికి తోడుగా అన్నమాట అగ్రానమీ, ప్యాథాలజీ, ఎంటమాలజీ, బ్రీడింగ్ ఇలా ఏవైతే బ్రాంచెస్ ఉంటాయో వాటితో సమానంగా ఎక్స్టెన్షన్ అనేటువంటి ఒక బ్రాంచ్ని మొదలుపెట్టి ఒక సెపరేట్ వింగ్ అప్పటి నుంచి కూడా మెయింటైన్ చేస్తున్నాయి. స్పెషలైజేషన్ చేసేవాళ్ళు డిగ్రీ తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత ఎంఎస్సీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఉంటాయి. అలాగే ప్యాథాలజీ పిహెచ్డి చేసేటప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి కోర్సుల్లో పిహెచ్డి చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా కొంతమంది నిపుణులను కూడా గవర్నమెంట్స్ తయారు చేస్తున్నాయి. ఈ విస్తరణ విద్యకు సంబంధించినటువంటి నిపుణులను కూడా తయారు చేయడం మొదలుపెట్టాయి. సో ఈ విధంగా చేసి ఏ పరిజ్ఞానం అయితే కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే లేటెస్ట్ గా అందుబాటులోకి ఉంటుందో దాని అందరినీ కూడా ఒకేసారి రాష్ట్రం మొత్తం కావచ్చు, దేశం మొత్తం కావచ్చు, ఒకేసారి లేకపోతే ప్రాంతాల వారీగా కావచ్చు, ఒకేసారి అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఉండేదానికి ఈ ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. సో దీనికోసం ప్రత్యేకంగా మనకి ఏం చేశారు, కృషి విజ్ఞాన కేంద్రాలు అనే వాటిని గవర్నమెంట్ మొదలుపెట్టింది. మొత్తం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. సో ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ఏం చేస్తుంటాయంటే వాటి మెయిన్ ఆబ్జెక్టివ్ అంతా కూడా ఎక్స్టెన్షన్. సో వాటిలో ఏం చేస్తుంటారు, ఏదైతే కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉంది, పరిశోధనా స్థానాలు, వ్యవసాయ పరిశోధనా స్థానాలు, అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వీటన్నిటిలో కూడా కొత్త విషయాలు ఏవైతే కనుక్కుంటున్నారో రైతులకి లాభం చేకూర్చేటటువంటి కొత్త విజ్ఞానం ఏదైతే ఉందో వాటి